Hi students, very good morning all of you. Welcome to our channel Maths Guru. సో ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ మైండ్తో మనం ఈ అకాడమిక్ ఇయర్ 2026 అకాడమిక్ ఇయర్ సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్ సిఏ గెస్ట్ పేపర్ను మనం డిస్కస్ చేద్దాం. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మీకు యూజ్ అవుతుందండి. మ్యాక్సిమం 50 to 70% క్వశ్చన్స్ మనకు ఈ అకాడమిక్ ఇయర్లో రావచ్చు. సో నేను ఈ అకాడమిక్ ఇయర్ 2026 క్వశ్చన్ పేపర్ని ప్రిపేర్ చేశాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ను స్కిప్ చేయకుండా చూడండి, 100% మీకు యూజ్ అవుతుంది. సో నవ్ హియర్ అకార్డింగ్ టు క్వశ్చన్ పేపర్ మనకి ఎంత అండి మార్క్స్ 75. సో ఫస్ట్ బిట్ ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. ఏంటి వెరీ షార్ట్ క్వశ్చన్స్. సో మనకు 10 క్వశ్చన్స్ ఇస్తాడు, నో చాయిస్, 2 10s 20, కంపల్సరీ నువ్వు 10 క్వశ్చన్స్ రాయాల్సిందే. సో ఇన్ దట్ ఫస్ట్ క్వశ్చన్ కాంప్లెక్స్ నెంబర్స్ and second question also complex number. So what is the first question? Express 1 minus I in modulus amplitude form. సో మనకి ఇక్కడ ఏమైనా క్వశ్చన్ ఇచ్చిన గివెన్ కాంప్లెక్స్ నెంబర్ను మాడ్యులస్ ఆంప్లిట్యూడ్ ఫామ్లోకి కన్వర్ట్ చేయమన్నాడు. సో మాడ్యులస్ ఆంప్లిట్యూడ్ ఫామ్ నొటేషన్ ఏంటిదండి మనకు ఆర్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా నొటేషన్. సో హియర్ సింప్లీ యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ఆర్ అండ్ థీటా వాల్యూ. So here the given complex number is compared with x plus iy. Simply real part x is equals to 1, imaginary part y is equals to -1. What is the R formula? Under root real part square plus imaginary part square. Finally you will get root 2 value. Next, what is the cos theta formula? X by r. Sin theta is equals to y by r. So cos theta is equals to x is equals to 1 by r is equals to root 2. Sin theta is equals to -1 by root 2. Then substitute in the amplitude notation formula. So ఇక్కడ మైనస్ ఎలా వచ్చింది సార్, మనకు ప్లస్ 1 by root 2 ఉంది. సో ఇక్కడ మనకు సైన్లో ఏమొచ్చేసింది, మనకు మైనస్ రూట్ వాల్యూ ఉంది. సో సైన్ ఆఫ్ -45 అంటే 1 by root 2 ఎక్కడ ఎగ్జిస్ట్ అయిపోతుంది, మనకు సైన్లో 45 దగ్గర ఎగ్జిస్ట్ అయిపోతుంది. సో సైన్ ఆఫ్ -45. సో ఇక్కడ మనకు మైనస్ ఉంది కాబట్టి కంపల్సరీ ఇక్కడ కూడా ఏం కావాలి, మనకు మైనస్ కావాలి. సో మైనస్ తీసుకున్నాను డైరెక్ట్. సార్ ఎందుకు తీసుకున్నా, సో మనకు ఫార్ములా కాస్ ఆఫ్ మైనస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ టీటా అండి. సో ఇక్కడ మనకు మైనస్ ఉన్నా ప్లస్ ఉన్నా మనకు పాజిటివ్లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ద ఆంప్లిట్యూడ్ ఫామ్ అండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఆర్గ్ Z1 బార్ అండ్ ఆర్గ్ Z2 ఆర్ π/5 అండ్ π/3. దెన్ ఫైండ్ ద గివెన్ టర్మ్. సో మన గివెన్ డేటా ఏమి ఇచ్చాడు, ఆర్గ్ Z1 బార్ ఆర్గ్ Z2 ఇచ్చాడు. సో ఆర్గ్ Z2 కాబట్టి సింప్లీ π/3 వాల్యూ అలానే ఉంటుంది. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఆర్గ్ Z1 బార్ నొటేషన్, దిస్ ఈస్ కాల్డ్ ఐస్ బార్. సో బార్ నొటేషన్ ఇచ్చిందంటే కంపల్సరీ మనకి ఏమైపోతుందండి, ప్లస్ వాల్యూ గోస్ టు మైనస్ వాల్యూ గోస్ టు ప్లస్ అండి. సో ఇక్కడ మనకు ఆర్గ్ Z1 బార్ వాల్యూ π/5, నాకు ఆర్గ్ Z1 కావాలి అంటే బార్ అప్లై చేస్తున్నా. బార్ అప్లై చేస్తే ప్లస్ గోస్ టు ఏమైపోతుందండి, -π/5 అయిపోతుంది. సో ఆర్గ్ Z1 ప్లస్ ఆర్గ్ Z2 యూ నీడ్ టు ఫైండ్. సో సబ్స్టిట్యూట్ ఆర్గ్ Z1 -π/5, ఆర్గ్ Z2 ప్లస్ π/3. ఎల్సిఎం చేశాను, ఫైనల్గా మనకి ఏమొచ్చేసిందండి 2π/15. వెరీ సింపుల్ క్వశ్చన్స్ అండి. మనకు అకార్డింగ్ టు కాంప్లెక్స్ నెంబర్ 2 క్వశ్చన్స్ వస్తాయి మనకు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే మనకు ఏ చాప్టర్ నుంచి వస్తుంది, డి మోవియస్ థీరం. సో డి మోవియస్ థీరంలో క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ 8. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. క్యూబ్ రూట్ ఆఫ్ 8, క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ అకార్డింగ్ టు డి మోవియస్ థీరం. క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ ఏంటండి, మనకు ఫార్ములా 1, ఒమేగా స్క్వేర్ టర్మ్స్ ఉంటాయి మనకు క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీలో. ఇందులో ఏ ఫార్ములాస్ ఎగ్జిస్ట్ అయిపోతాయి, ఒమేగా క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ మనకు ఇచ్చిన వాల్యూ ఏంటిది, క్యూబ్ రూట్ ఆఫ్ 8, దట్ ఈస్ కన్సిడర్ ఎక్స్. క్యూబ్ రూట్ని ఏం రాయొచ్చు, 8/1/3. సో 8ని ఎందులో కన్వర్ట్ చేసుకున్నా, క్యూబ్ రూట్లోకి 2/3 హోల్ పవర్ 1/3. సో 2కి ఏం మల్టిప్లై చేయొచ్చు, 1. అంటే ఏదైనా వాల్యూకి మనం 1ని మల్టిప్లై చేస్తే మళ్ళీ అదే వాల్యూ వస్తుంది కదా. సో ఇక నేను 1ని మల్టిప్లై చేశాను, 2/3 హోల్ పవర్ 1/3 అండ్ 1/1/3 సపరేట్ తీసుకున్నా. హియర్ 3 గెట్స్ క్యాన్సల్. 2 into 1/1/3. ఇప్పుడు దీన్ని ఎందులోకి మార్చుకుని నేను క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీలోకి కన్వర్ట్ చేసుకున్నా. క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ వాల్యూస్ ఏంటి అండి మనకు 1, ఒమేగా స్క్వేర్. సింప్లీ 2 into 1 2, 2 ఒమేగా, 2 omega square. These are the cube root of unity values of
8. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఎక్కడ చూస్తున్నాను మనకు క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ x² minus 7x plus 12 is equals to 0. సో సింపుల్ క్వశ్చన్ అండి. మనము ఆల్రెడీ we have discussed in 10th class chapter. Whenever we have to give an quadratic expression notation, we have to find out the root values by using two methods. One is factorization method, second one is formula మెథడ్ అండి. 2 ఫార్మ్స్ ఉంటాయి. సో ఇక్కడ నేను యూజ్ చేశాను ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో x² minus 7x plus 12 is equals to 0. 1 12 are 12. a and c దీని దేంతో కంపారిజన్ చేయాలండి? ax² plus bx plus c is equals to 0. a ఇంటూ cని మల్టిప్లై చేస్తా. 1 12 are 12. సో ఇప్పుడు bని ఏం చేయాలండి? మనం 2 టర్మ్స్గా డిస్పచ్ చేసుకోవాలి. సో నేను ఏం చేశాను -4x -3x ఇలా డిస్పచ్ చేసిన 2 టర్మ్స్ని మల్టిప్లై చేస్తే అంటే 4 into 3 చేస్తే దేనికి ఈక్వల్ కావాలండి? a into cకి ఈక్వల్ కావాలి. 4 3s are 12, a into c 1 12s are 12. సో సాటిస్ఫైడ్. నెక్స్ట్ యూ నీడ్ టు యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ దీస్ 2 టర్మ్స్, యూ విల్ గెట్ ద b టర్మ్. అర్థమైంది కదండి? ఇక్కడ డిస్పచ్ చేసిన 2 టర్మ్స్ని ఇంటూ చేస్తే ఈ 2 టర్మ్స్ మల్టిప్లికేషన్కి ఈక్వల్ అవ్వాలి. సెకండ్ కండిషన్, ఈ డిస్పచ్ చేసిన 2 టర్మ్స్ని యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకు b టర్మ్ రావాలి. సో 4 3s are 12, 1 12s are 12. -4 -3 -7. So from these 2 terms x take common, you will get x -4. Here -3 take common, x -4. What is the common term? X -4. Remaining x -3. X -4 0, x -3 0. Simply x is equals to +4, x is equals to +3. These are the root values. Okay. Next, what is the fifth question? Fifth question from the theory of equations. So ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకు? ఫైండ్ ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్ హూస్ రూట్స్ ఆర్ 2 times ఆఫ్ ది గివెన్ రూట్స్. సో మనకు రూట్స్ ఏమన్నాడు? 2 times అన్నాడు. సో యాక్చువల్గా మనము థియరిటికల్ నొటేషన్ని మ్యాథమెటికల్ నొటేషన్లోకి కన్వర్ట్ చేసినప్పుడు 2 times అన్నప్పుడు మనం ఏం యూజ్ చేస్తామండి? 2 into అని యూజ్ చేస్తాం. అంటే 2 times ఆఫ్ ఎక్స్ అంటే 2 into x 2x అంటామండి. బట్ ఇక్కడ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో మనం తీసుకోవాల్సిన కండిషన్ ఏంటిది? 2 times ఆఫ్ ఎక్స్ దట్ ఈజ్ నథింగ్ బట్ x/2 అంటే డినామినేటర్లోకి వెళ్ళిపోతుంది. సో 2 times ఆఫ్ ఎక్స్ దేంతో రిప్రజెంటేషన్ చేస్తున్నాను నేను? x/2తో రిప్రజెంటేషన్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ ద గివెన్ ఈక్వేషన్. కన్సిడర్ f of x. సో మనకేం కావాలి? ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్ ద రూట్స్ ఆర్ 2 times ఆఫ్ రూట్స్ అంటే x/2 అంటే f of x/2 ఈక్వల్స్ టు 0 కావాలి మనకు. సింప్లీ ఇన్స్టెడ్ ఆఫ్ x వేరియబుల్ సబ్స్టిట్యూట్ x/2 హియర్ x/2 హోల్ క్యూబ్ x/2 హోల్ స్క్వేర్ x/2. దెన్ ఏం చేశాను? పవర్ని న్యూమరేటర్ అండ్ డినామినేటర్కి అప్లై చేశాను. ఎల్సిఎం చేస్తే సింపుల్గా నాకు ఏమైపోతుందండి? ఈ ఈక్వేషన్ వచ్చేస్తుంది. సో సింపుల్గా ఎల్సిఎం చేసేసేయండి, మనకు ఫైనల్గా ఈ ఈక్వేషన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది మనకు? పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 4-letter వర్డ్స్ that can be formed using the letters of the word piston in which at least 1 letter is repeated. మన క్వశ్చన్ ఏమి ఇచ్చారండి? The number of 4-letter words that can be formed using the letters of the word piston in which at least 1 letter is repeated. సో మనకు సెకండ్ ఎక్సర్సైజ్ అండి ఒక ఫార్ములా. మనకు ఒక్కొక్క ఎక్సర్సైజ్కు ఒక్కొక్క ఫార్ములాస్ ఎగ్జిస్ట్ అయిపోతుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనకు? సెకండ్ ఎక్సర్సైజ్ ఫార్ములా ఏంటిది? మనకు కండిషన్ ఏంటిది? టాపిక్ ఏంటిది? అట్లీస్ట్ 1 letter ఈజ్ రిపీటెడ్. వాట్ ఈస్ ద ఫార్ములా? n⁻r -npr. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ద అట్లీస్ట్ 1 letter ఈజ్ రిపీటెడ్. సో ఇక్కడ మనకి ఇచ్చిన వర్డ్ ఏంటిదండి? పిస్టన్. సో మనకి ఇక్కడ ఎన్ని టర్మ్స్ కావాలా? n and r. n ఈజ్ నథింగ్ బట్ టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ ద గివెన్ వర్డ్. సో ఎన్ని లెటర్స్ ఉన్నాయండి మనకు? టోటల్ 6 letters ఉన్నాయి. సో r ఈజ్ నథింగ్ బట్ వాట్ ఈస్ ద క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్. మన క్వశ్చన్ ఏమన్నాడు? 4-letter వర్డ్. సో సింప్లీ ఫైండ్ ద 4-letter వర్డ్ దట్ ఈస్ కన్సిడర్డ్ r ఈజ్ ఈక్వల్స్ టు 4. సో మనకు అడిగిన క్వశ్చన్ రిపీటెడ్. సో n⁻r -npr. n అంటే 6, r అంటే 4 -6p4 రాస్తే సరిపోతుందండి.
ఫుల్ మార్క్స్ పడతాయి. లేదు సార్ నేను చేస్తా అంటే ఏం చేయొచ్చు, ఇక్కడ 6^4 మైనస్ హియర్ వాట్ ఈస్ ద ఫార్ములా, ఎన్పిఆర్ ఫార్ములా, n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. దెన్ రెడ్యూస్ చేస్తే మనకు ఫైనల్గా ఏమొచ్చేస్తుంది, 936 ఆన్సర్. నెక్స్ట్ 7th క్వశ్చన్, అగైన్ పర్ముటేషన్స్. సో మనకు నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఇఫ్ 12cr plus 1 is equals to 12c 3r minus 5 then find r value. లాస్ట్ ఎక్సైజ్ నుంచి కంపల్సరీ మనకు క్వశ్చన్ వస్తుందండి. సో బిఫోర్ మనకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఎక్సైజ్ నుంచి ఒక క్వశ్చన్ రావచ్చు, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ నుంచి కంపల్సరీ మనకు ఒక క్వశ్చన్ రావచ్చు. సో ఇక్కడ మళ్ళీ మనకు ఫార్ములా అండి, ఏంటిది ఫార్ములా చూడండి, ఇక్కడ ఎన్సిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్సిఎస్. ఈ ఫార్ములాలో ఏమొస్తున్నాయి మనకు రెండు కండిషన్స్, ఒకటి ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్, ఇంకొకటి ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ప్లస్ ఎస్. సో ఇక్కడ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 12 కనిపిస్తుంది అండ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు హియర్ ఆర్ ప్లస్ 1, హియర్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 3r మైనస్ 5. సో ఇక్కడ ఫస్ట్ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ప్లస్ 1, ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 3r మైనస్ 5. నెక్స్ట్ ఏం చేశాను, 3r మైనస్ 5 సేమ్ యాజ్ ఇట్ ఈస్, ప్లస్ ఆర్ ప్లస్ 1 టేక్ రైట్ సైడ్, మైనస్ అయిపోయినాయి, 3r మైనస్ ఆర్ 2r, మైనస్ 5 మైనస్ 1 మైనస్ 6, మైనస్ 6 టేక్ రైట్ సైడ్ ప్లస్ 6, 2 1s 2 3s. సో ఫైనల్లీ r ఈజ్ ఈక్వల్స్ టు 3. నెక్స్ట్ మన కండిషన్ ఏముందండి, n ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ప్లస్ ఎస్. సో నేను n ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ప్లస్ ఎస్లో సబ్స్టిట్యూట్ చేశాను. n అంటే ఎంత వచ్చింది మన క్వశ్చన్లో 12, r అంటే ఆర్ ప్లస్ 1 ఇందాక, s అంటే 3r మైనస్ 5. రెడ్యూస్ చేస్తున్నా, ఆర్ ప్లస్ 3r 4r, 1 మైనస్ 5 మైనస్ 4, మైనస్ 4 టేక్ లెఫ్ట్ సైడ్ ప్లస్ 12 ప్లస్ 4 16, హియర్ 4 1s 4 4s. సో ఫైనల్లీ r ఈజ్ ఈక్వల్స్ టు 4 అండ్ ప్రీవియస్ కండిషన్ r ఈజ్ ఈక్వల్స్ టు 3. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ మనకు ఎక్కడి నుంచి వస్తుందండి, మనకు బైనోమియల్ థీరం. సో మనకు కొంచెం డిఫికల్ట్గా అండ్ డిఫరెంట్గా హార్డెస్ట్గా అనిపించే క్వశ్చన్ అంటేనే బైనోమియల్ థీరం అండి. సో బైనోమియల్ థీరం అన్నాడు, ఫైండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 11. సో మన కోఎఫిషియంట్ను ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే నువ్వు తీసుకోవాల్సిన కండిషన్ ఏంటిది, ఇన్ జనరల్ టర్మ్ నొటేషన్లో x పవర్ని అంటే x పవర్ వాల్యూని దేనికి ఈక్వల్గా చేయాలి, మనకు ఏ పవర్ అయితే అడిగిండో, మనకు ఏ పవర్ అడిగిండు, x పవర్ 11 కోఎఫిషియంట్ అడిగాడు. సో ఇక్కడ ఇచ్చిన పవర్ వాల్యూను దేనికి ఈక్వల్గా చేయాలా, జనరల్ టర్మ్లో x పవర్ వాల్యూకి ఈక్వల్ చేయాలా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద గివెన్ ఎక్స్పాన్షన్ ఈజ్ కంపేర్ విత్ x ప్లస్ ఏ హోల్ పవర్ ఆఫ్ n నొటేషన్, x ప్లస్ ఏ whole power of n. n is equals to 13, x is equals to 2x square, a is equals to 3 by x cube. So general term formula ఏంటిది మనకు, tr plus 1 is equals to ncr x power n minus r into a power r. So n నెక్స్ట్ x అండ్ a వాల్యూస్ తెలుసు మనకు, సబ్స్టిట్యూట్ చేసాము. సో ఇక్కడ ఏమొచ్చింది చూడండి, 2 పవర్ 13 మైనస్ r, నెక్స్ట్ 3 పవర్ r సపరేట్ తీసుకున్నా, x పవర్ 2 13s 26, 2 into r 2r. నెక్స్ట్ హియర్ 1 by x cube హోల్ పవర్ ఆఫ్ r అంటే ఏం రాయొచ్చండి, 1 by x పవర్ 3r. డినామినేటర్లో ఉన్న పవర్ను నేను న్యూమరేటర్కి తీసుకుపోయినా కాబట్టి నాకు ప్లస్ గోస్ టు ఏమైపోయింది, మనకు మైనస్ అయిపోయింది. ఇదండి మనకు టర్ము. సో నెక్స్ట్ ఇక్కడ ఏమొచ్చేసింది, ఏ పవర్ m ఏ పవర్ n, ఏ పవర్ m ప్లస్ n చేసా, 26 మైనస్ 2r మైనస్ 3r మైనస్ 5r. సో ఇక్కడ వచ్చిన మనకు పవర్ని దేనికి ఈక్వల్ చేయాలండి, మనకు ఏ క్వశ్చన్ అయితే అడిగిండో ఆ పవర్కి ఈక్వల్ చేయాలి. సో x పవర్ 11 కోఎఫిషియంట్ కాబట్టి ఇక్కడ పవర్ 11 ఈజ్ ఈక్వల్స్ టు హియర్ పవర్ 26 మైనస్ 5r. దెన్ రెడ్యూస్ యూ విల్ గెట్ r ఈజ్ ఈక్వల్స్ టు 3. దిస్ r వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ ద జనరల్ టర్మ్ ఈక్వేషన్. సో సబ్స్టిట్యూట్ చేసి నాకు రెడ్యూస్ చేస్తే ఎందులోకి మారిపోయింది, ఆటోమేటిక్గా ఇక్కడ x పవర్ 11 వచ్చేసింది. సో x పవర్ 11 దీని ముందున్న వాళ్ళని మనం ఏమంటామండి, కోఎఫిషియంట్ అంటాం. సో 13c3, 2 పవర్ 10 అండ్ 3 పవర్ 3, దిస్ ఈజ్ ద కోఎఫిషియంట్ వాల్యూ. నెక్స్ట్ 9th క్వశ్చన్ అండి. 9th క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది మనకు, మెజర్ ఆఫ్ డిస్పర్షన్, ఓన్లీ సింగిల్ టాపిక్ అండి. ఏంటిది మనకు, మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీడియన్, ఈ టాపిక్ నుంచి వచ్చిందండి మనకు. ఏంటిది ఇక్కడ మనకి ఇచ్చింది, మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్ ఫర్ ద ఫాలోయింగ్ డాటా. సో మనకు ఫస్ట్ మీన్ డీవియేషన్ ఫార్ములా తెలియాలి. సో వాట్ ఈస్ ద మీన్ డీవియేషన్ ఫార్ములా, సమేషన్ xi మైనస్ x బార్ బై
ఎన్ అంటే ఏంటిది టోటల్ నెంబర్ ఆఫ్ డాటా. సో మనకి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ డాటా ఎంత ఇచ్చిందో తెలుసు. సో నెక్స్ట్ న్యూమరేటర్ ఏం కావాలి, సమ్మేషన్ మాడ్ xi మైనస్ ఎక్స్ బార్. సమ్మేషన్ మీన్స్ యాడింగ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. వేటిని యాడ్ చేయాలంట, xi 6 మైనస్ ఎక్స్ బార్. అంటే ఫస్ట్ ఎక్స్ బార్ అంటే ఏంటిదో తెలియాలి. ఎక్స్ బార్ అంటే ఏంటిదండి మనకు మీన్ వాల్యూ. సో ఫస్ట్ మీన్ ఫార్ములా ఏంటిదండి మనకు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మనకి ఇక్కడ ఇచ్చిన అన్ని అబ్జర్వేషన్స్ని మనం ఏం చేయాలని న్యూమరేటర్లో యాడ్ చేయాలి. సో ఫార్ములా ఏంటిది, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇది మనకు ఫార్ములా. సో వీటన్నింటినీ యాడ్ చేశాను. బై టోటల్ ఎంత ఇచ్చారు మనకు డాటా 8 ఇచ్చాడు. వీటన్నింటినీ యాడ్ చేస్తే నాకు ఆన్సర్ ఎంత వస్తుంది, 80/8. 8 1s 8 10s. సో మీన్ ఈజ్ ఈక్వల్స్ టు 10 వచ్చేసిందండి. నెక్స్ట్ నాకు కావాల్సిన ఏంటిది xi మైనస్ ఎక్స్ బార్. అంటే 6 మైనస్ 10 ఎంత అండి 4. మనకు మాడ్ ఉంది కాబట్టి ఇక్కడ చూడండి 6 మైనస్ 10 మాడ్ మైనస్ 4 మైనస్ మాడ్ క్యాన్సల్. సో 4 అయిపోయింది. 7 మైనస్ 10 3 10 minus 10 0. సో లైక్ దిస్ ఈచ్ అండ్ ఎవ్రీ xi వాల్యూ మైనస్ మీన్ చేస్తే నాకు ఈ వాల్యూస్ ఎగ్జిస్ట్ అయిపోతాయి. బై టోటల్ నెంబర్ ఆఫ్ డాటా 8. వీటన్నింటినీ యాడ్ చేస్తే నాకు ఏమొచ్చేస్తుంది 26/8. దీన్ని రెడ్యూస్ చేస్తే నాకు ఎంత వాల్యూ 3.25. డివిజిబుల్ చేయండి మీకు రాకపోతే 8 26 డివిజిబుల్ చేసుకోండి. 3.25 ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ లాస్ట్ 10th క్వశ్చన్ అండి. సో 10th క్వశ్చన్ మనకు చాప్టర్ ఏంటిది, ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారండి, మనకు 2 ఎక్సర్సైజులు ఉంటాయండి. అయితే ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఓన్లీ 3 2 మార్క్ క్వశ్చన్స్, సెకండ్ ఎక్సర్సైజ్లో 5 to 10 క్వశ్చన్స్ ఉంటాయి. సో నౌ సెకండ్ ఎక్సర్సైజ్ నుంచి ఇచ్చాడు ఏంటిది, ద ప్రాబబిలిటీ దట్ ఏ పర్సన్ చూజన్ ఎట్ ర్యాండమ్ is left-handed in handwriting is 0.1. What is the probability in 10 people 1 who is left-handed? Out of 10 people లో ఒక పర్సన్ లెఫ్ట్ హ్యాండెడ్కి మనం ప్రాబిలిటీని ఫైండ్ అవుట్ చేయాలి. సో టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంత ఇచ్చారండి మనకు, n ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇచ్చాడు. నెక్స్ట్ ఒక ప్రాబిలిటీ, ఒక లెఫ్ట్ హ్యాండెడ్ ప్రాబిలిటీ ఎంత ఇచ్చారండి మనకు, p ఈజ్ ఈక్వల్స్ టు ఏమనుకుంటున్నా 0.1. దాన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే ఏమైపోతుంది 1/10. సో మనకు అకార్డింగ్ టు ఇది ఏ టాపిక్ అండి మనకు, బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్ టాపిక్. సో ఇక్కడ మనకు ఫార్ములా ఏం ఎగ్జిస్ట్ అయిపోతుంది, p + q ఈజ్ ఈక్వల్స్ టు 1. సో నాకు ఆల్రెడీ ప్రాబిలిటీ p వచ్చేసింది, ఇప్పుడు q కావాలి. సో ఏ ఫార్ములా యూజ్ చేస్తా, p + q ఈజ్ ఈక్వల్స్ టు 1, 0.1 + q ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ వాళ్ళు టేక్ రైట్ సైడ్ మైనస్ అయిపోయింది. 1 నుంచి 0.1 తీసేస్తే ఎంత అండి 0.9. ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే ఏమైపోతుంది 9/10. నాకు p వాల్యూ వచ్చేసింది, q వాల్యూ వచ్చేసింది, n ఈజ్ ఈక్వల్స్ టు 10 ఉంది. నాకు కావాల్సిన క్వశ్చన్ ఏంటిదండి, ద రిక్వైర్డ్ ప్రాబిలిటీ దట్ ఎగ్జాక్ట్లీ 1 out of 10 ఈజ్ లెఫ్ట్ హ్యాండెడ్. సో దట్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ p of x ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓన్లీ 1 లెఫ్ట్ హ్యాండ్ కావాలి కాబట్టి p of x ఈజ్ ఈక్వల్స్ టు 1 ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్ అండి. మనకు ఫార్ములా ఏంటిది, ఫార్ములా బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా NCX p పవర్ ఆఫ్ x q పవర్ ఆఫ్ n మైనస్ x. n అంటే 10, c x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు 1, p అంటే ఎంత అంటే ఇక్కడ మనకు 1/10, x ఈజ్ ఈక్వల్స్ టు 1, q ఈజ్ ఈక్వల్స్ టు 9/10, n మైనస్ x అంటే 10 - 1. సో 10c1 1/10 హోల్ పవర్ 1 అంటే 1/10. హియర్ 9/10, 10 - 1 అంతే ఏంటండి 9 అయిపోయింది. సో 10c1 వాల్యూ ఎంత వచ్చేస్తుంది మనకు 10 ఇంటూ 1/10 ఇంటూ 9^9/10^9. సో 110 క్యాన్సల్ అయిపోతుంది. మిగిలింది ఏంటిది 9^9/10^9. అంటే ఏం రాయొచ్చండి మనకు సింప్లీ 9/10 హోల్ పవర్ ఆఫ్ 9. సో జస్ట్ యూ నీడ్ టు రిమెంబర్ ద బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్. యూ నీడ్ టు write down the terms n, p, q, x. X is nothing but what is the question is asked. n total number of data. p and q are the probability values. Okay. So next second bit. సెకండ్ బిట్లో మనకు ఏ క్వశ్చన్ వస్తాయండి, షార్ట్ క్వశ్చన్ ఆన్సర్. సో టోటల్ మనకు ఎన్ని ఇస్తారండి 7 షార్ట్ క్వశ్చన్స్ ఇస్తాడు. సో అందులో నువ్వు రాయాల్సిన క్వశ్చన్స్ ఏంటండి మనకు 5 క్వశ్చన్స్ రాయాలి. సో 5 4s 20 మార్క్స్ మనకు. ఓకే. సో ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుందండి మనకు, కాంప్లెక్స్ నెంబర్ చాప్టర్. సో వాట్ ఈస్ ద క్వశ్చన్ హియర్ ఆస్క్, షో దట్ the 4 points in the horizontal plane by the complex numbers
ఆర్ వర్టిసెస్ ఆఫ్ రాంబస్. సో మనకి ఇచ్చిన గివెన్ డాటా ఏంటిదండి, మనకు టోటల్ 4 వర్టిసెస్ ఆర్ గివెన్ ఇన్ ద కాంప్లెక్స్ నొటేషన్. కాంప్లెక్స్ నొటేషన్ అంటే ఏంటిదండి, మనకి యాక్చువల్గా రియల్ పార్ట్ ప్లస్ ఇమాజినరీ పార్ట్. జనరల్ రిప్రజెంటేషన్ ఈజ్ a plus ib, otherwise x plus iy notation. So real part is nothing but x coordinate value, imaginary part is nothing but y coordinate value. So ఇక్కడ రఫ్ స్ట్రక్చర్ తీసుకుంటే మనకు రాంబస్ స్ట్రక్చర్ కండిషన్ ఏంటిదండి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ డయాగోనల్స్ ఆర్ నాట్ ఈక్వల్. సో ఇక్కడ ఫస్ట్ యూ నీడ్ టు కన్వర్ట్ ద కాంప్లెక్స్ నెంబర్ నొటేషన్ ఇంటూ కోఆర్డినేట్ వాల్యూస్. సో ఇక్కడ నాకు -2 రియల్ పార్ట్, 7 ఈజ్ ద ఇమాజినరీ పార్ట్. -2 అంటే ఏంటిది, ఎక్స్ వాల్యూ, -2, -7, -3/2, -1/2, 4, -3. హియర్ 7/2 1 ప్లస్ i అంటే ఏంటిదండి, 7/2 ఇంటూ 1 7/2, 7/2 ఇంటూ i 7/2i. సో x కోఆర్డినేట్ వాల్యూ 7/2, y కోఆర్డినేట్ వాల్యూ 7/2. సో ఫైనల్గా మనకు 4 వర్టిసెస్ పాయింట్స్ వచ్చేసినాయి. కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి వర్టెక్స్లోకి కన్వర్ట్ చేస్తా. సో ఇక్కడ మనకు రాంబస్ కండిషన్ చెప్పాను కదా, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ రావాలి. సో ఏ ఫార్ములా యూజ్ చేయాలి మనం, డిస్టెన్స్ ఫార్ములా. డిస్టెన్స్ ఫార్ములా ఏంటిదండి మనకు, √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో you need to find out AB distance, BC distance, CD distance and DA distance. కంపల్సరీ యూ విల్ గెట్ ఈక్వల్ డిస్టెన్స్ వాల్యూస్. సో ఇక్కడ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఏ పాయింట్ టేక్ అండ్ బి పాయింట్ టేక్, x1y1 కన్సిడర్, x2y2 కన్సిడర్, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసి రెడ్యూస్ చేస్తే నాకు ఆన్సర్ ఏమొచ్చేస్తుంది, √170/4. నెక్స్ట్ బీసీ డిస్టెన్స్, సిడి డిస్టెన్స్ అండ్ డిఏ డిస్టెన్స్. సో మనకు 4 డిస్టెన్స్ వాల్యూస్ అనేటివి మనకి ఏమొస్తున్నాయి అంటే ఇక్కడ ఈక్వల్గా వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ ఏం చెక్ చేసుకోవాలి నువ్వు, డయాగోనల్స్. ఫస్ట్ డయాగోనల్ ఏంటిది, ఏసీ డయాగోనల్. సెకండ్ డయాగోనల్ ఏంటిది, బీడీ డయాగోనల్. అగైన్ సేమ్ ఆస్టిస్, ఏ పాయింట్ అండ్ సి పాయింట్, బి పాయింట్ and D point. Again you can use the distance formula, but here you will get the different values. Simply both diagonals are not equal. So simply whenever these two conditions are satisfied, the given 4 vertices are formed rhombus. So this is the 4 mark question, first one. Next 12th question అండి. సో 12th question మనకి ఎక్కడ వస్తుంది, మళ్ళీ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. సో మనం డిస్కస్ చేసాం కదండి, అకార్డింగ్ టు క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ మోస్ట్ గన్ షాట్ క్వశ్చన్ లైక్ రేంజ్ టాపిక్ నుంచే మనకు మోస్ట్లీ 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 క్వశ్చన్స్లో నుంచే రిపీట్ అయిపోతుంది. సో ఇక్కడ వచ్చిన క్వశ్చన్ ఏంటండి, డిటర్మైన్ ద రేంజ్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్. ఏమి ఇచ్చారండి మనకి ఎక్స్ప్రెషన్, x² + x + 1/x² - x + 1 దట్ ఈస్ కన్సిడర్డ్ ఐజ్ y వేరియబుల్. సో నెక్స్ట్ రెడ్యూస్ చేయడానికి నేను ఏం చేస్తున్నాను, డినామినేటర్ పార్ట్ టేక్ left side, then y multiplicate to 3 terms, yx², yx ప్లస్ y. సో అన్నీ ఒకసారి తీసుకోవాలి కాబట్టి నేను ఏం చేస్తున్నాను, రైట్ సైడ్ ఉన్న వాటన్నింటినీ లెఫ్ట్ సైడ్ తెచ్చుకున్నా. ప్లస్ గోస్ టు -x² ప్లస్ x గోస్ టు -x ప్లస్ 1 గోస్ టు -1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో నాకు ఎందులో కన్వర్ట్ కావాలండి, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. ఏంటిదండి, ax² ప్లస్ bx ప్లస్ c నోటేషన్లోకి కన్వర్ట్ కావాలి. సో హియర్ 2x² టర్మ్స్, సో ఐ వాంట్ టు టేక్ x² కామన్, రిమైనింగ్ కోఎఫిషియంట్ y, హియర్ -1, హియర్ x టేక్ కామన్, రిమైనింగ్ y ప్లస్ 1, హియర్ కాన్స్టాంట్ y -1. సో ఇక్కడ ఫైనల్గా మనకు ఎందులో కన్వర్ట్ అయిపోయింది, ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. a ఈజ్ ఈక్వల్స్ టు y -1, b ఈజ్ ఈక్వల్స్ టు -y ప్లస్ 1, c ఈజ్ ఈక్వల్స్ టు y -1. సో ఇక్కడ మనకు రేంజ్లో మనం కన్సిడర్ చేయాల్సిన కండిషన్ ఏంటిదండి, రూట్స్ ఆర్ ఆల్వేస్ రియల్ రూట్స్ అన్నప్పుడు మన కండిషన్ ఏంటిదండి, డిస్క్రిమినేషన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. వాట్ ఈస్ ద డిస్క్రిమినేషన్ కండిషన్, b² - 4ac. సో ఆల్రెడీ హియర్ వి నో abc వాల్యూస్, దెన్ సబ్స్టిట్యూట్ ఇన్ ద కండిషన్. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి రెడ్యూస్ చేస్తే నాకు ఏమైపోయిందండి, మనకు మళ్ళీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేసింది. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమొచ్చేసిందండి, -3y² ప్లస్ 10y - 3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. కంపల్సరీ మనకు స్క్వేర్ టర్మ్ ఏదైతే ఉందో దాని కోఎఫిషియంట్ ఎందులో కన్వర్ట్ కావాలి, మనకు ప్లస్లోకి. సో ఐ వాంట్ టు టేక్ ద మైనస్ కామన్, 3y² - 10y
ప్లస్ 3 ద సైన్ విల్ బి చేంజ్. సో నెక్స్ట్ ఏం చేస్తున్నా, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ వచ్చేసిన తర్వాత ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అప్లై చేస్తున్నా. సో 3 3 is the 9. సో 10ని డిస్పాచ్ చేయాలి కాబట్టి ఏం రాసాను, -9y -1y. 3 3 is the 9, 9 1 is the 9. -9 -1 -10. Okay, condition satisfied. From these two terms 3y take common, y -3 existed. From these two terms -1 take common, y -3 existed. Common term కామన్ టర్మ్ y -3, రిమైనింగ్ టర్మ్ 3y -1. సో నేను ఇక్కడ ఏం కామన్ తీస్తున్నాను అండి, ఇక్కడ y -3, హియర్ 3 టేక్ కామన్, y -1/3. సో నెక్స్ట్ ఇక్కడ ఏమొచ్చేసింది మనకు, y -3 అండ్ y -1/3. ఓకేనా. సో ఫస్ట్ నేను y -1/3 ఎందుకు తీసుకున్నా, కంపేర్ టు దీస్ టూ వాల్యూస్ 3 అండ్ 1/3. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ వాల్యూ, 1/3. సో y -1/3 అండ్ y -3. సో దీన్ని దేంతో కంపారిజన్ చేశాను, x -α x -β లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. సో ఏంటిదండి కండిషన్, x బిలాంగ్స్ టు క్లోజర్ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా. సో ఇక్కడ మనకు ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 1/3 అండ్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 3. సో y బిలాంగ్స్ టు 1/3 కామా 3. సో ఇదండి మనకు ద రేంజ్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్. నెక్స్ట్ 13th క్వశ్చన్. సో 13th క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుందండి మనకు, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. సో మనకి ఇక్కడ నుంచి మళ్ళీ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, మనకు 2 క్వశ్చన్స్ వస్తాయి. సో కంపల్సరీ అండి మనకు మోస్ట్లీ ర్యాంక్ ఆఫ్ ది గివెన్ వర్డ్స్ నుంచి ఒక 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది. అండ్ లాస్ట్ ఎక్సర్సైజ్లో మనకు NCR ప్లస్ NCR -1 అనేది ఒక ఫార్ములా ఉంటుంది, దాని నుంచి ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మళ్ళీ మనకి ఏం క్వశ్చన్ ఇచ్చారండి, ఫైండ్ అవుట్ ద ర్యాంక్ ఆఫ్ ది మాస్టర్ అండ్ రీమాస్టర్. సో హియర్ యూ నీడ్ టు రైట్ ఆన్ ద గివెన్ వర్డ్ మాస్టర్. సో ఫస్ట్ స్టెప్ ఏం రాసుకోవాలండి, డిక్షనరీ ఆర్డర్లో రాసుకోవాలా, AEMRST డిక్షనరీ ఆర్డర్లో రాసుకున్నా. సో నేను ఇక్కడ ఏం రాయాలి, ద వర్డ్ బిగిన్ విత్ లెటర్ ఏ. సో ఇప్పుడు మనకు వర్డ్ దేంతో స్టార్ట్ అవుతుందండి, ఏ. సింప్లీ యూ నీడ్ టు క్లోజ్ ద లెటర్ ఏ. రిమైనింగ్ హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్, 5 letters. So you need to write down the 5 factorial. All of you got it? The word begin with the letter A, close it, remaining 5 letters, so 5 factorial. What is the 5 factorial value, 120. The word begin with the letter E, again close the letter, remaining 5 letters, 5 factorial. The word begin with the letter M, so here the word is started, so you need to mention M only. Then whenever the word is started, the word is formed, simply you need to form the pair ఫ్రమ్ ద ఫస్ట్ లెటర్. ఇక్కడ ఏం చేయాలండి, మనం ఎప్పుడైతే వర్డ్ ఫామ్ అయిపోతుందో, స్టార్ట్ అయిపోతుందో, నో నీడ్ టు రైట్. ఇందాక నేను ఏం చేశాను, ఏతో స్టార్ట్ అయింది కాబట్టి క్లోజ్ చేస్తా 5 ఫ్యాక్టోరియల్, ఈతో స్టార్ట్ అయింది క్లోజ్ చేస్తా 5 ఫ్యాక్టోరియల్. బట్ ఎంతో స్టార్ట్ అయినప్పుడు నేను క్లోజ్ చేసి 5 ఫ్యాక్టోరియల్ రాయట్లేదు. ఎందుకు సార్, నాకు ఇక్కడ లెటర్ ఫామ్ అయిపోయింది, అందుకే అక్కడ ఫ్యాక్టోరియల్ రాయాల్సిన అవసరం లేదు. ఏం చేయాలండి, మనం మళ్ళీ ఫస్ట్ నుంచి పేర్ నోటేషన్ చేయాలి. సో ఇప్పుడు ఎక్కడ పేర్ నోటేషన్ స్టార్ట్ అయిపోతుంది, MA. నాకు మళ్ళీ లెటర్ వచ్చేసిందండి, నో నీడ్ టు క్లోజ్, నో నీడ్ టు రైట్ ద ఫ్యాక్టోరియల్ వాల్యూ. ఇప్పుడు ఈ 2 లెటర్స్ తోటి ఏం చేయాలని, రిమైనింగ్ లెటర్స్కి పేర్ ఫామ్ చేయాలి. ఎప్పుడైతే మన కిందున్న వర్డ్ ఫామ్ అయిపోతుందో అప్పుడు ఫ్యాక్టోరియల్ రాయాల్సిన అవసరం లేదు. వర్డ్ ఫామ్ కానప్పుడు క్లోజ్ చేసి ఫ్యాక్టోరియల్ రాయాలి. ఓకే, MA వర్డ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు MA తోటి వేటిని పేర్ ఫామ్ చేయాలా, రిమైనింగ్ లెటర్స్ MAE. సో యూ నీడ్ టు క్లోజ్ దీస్ 3 లెటర్స్. ఈ 3 లెటర్స్ని మనం క్లోజ్ చేస్తే రిమైనింగ్ ఎన్ని ఉంటాయని మనకు 3 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ MAR. అగైన్ 3 లెటర్స్ క్లోజ్, రిమైనింగ్ 3 లెటర్స్, 3 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ MAS. ద వర్డ్ ఈజ్ స్టార్టెడ్, MAS. సో నేను క్లోజ్ చేయట్లేదు, రాయట్లేదు. ఇప్పుడు ఈ 3 లెటర్స్ తోటి మళ్ళీ ఫస్ట్ నుంచి పేర్ ఫామ్ చేయాలి, MASE. 4 లెటర్స్ క్లోజ్ చేస్తే రిమైనింగ్ ఎన్ని ఉంటాయండి, 2 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ MASR. అగైన్ 2 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ MAST. వర్డ్ స్టార్ట్ అయిపోయింది, MAST. నెక్స్ట్ MASTE.
తోటి వర్డ్ స్టార్ట్ అయింది, MASTER వర్డ్ స్టార్ట్ అయింది. సో అన్ని క్లోజ్ అయిపోయినాయి కాబట్టి మనకి ఏముంటాయి, 0 letters. So 0 factorial value. Simply you need to add all these values, then you will get the 257 rank value. That is the rank of the master. Next similar same as is remaster అండి. డిక్షనరీ ఆర్డర్లో రాసుకోవాలా. నెక్స్ట్ సేమ్ ఒక గేమ్ ఆడినట్టే ఉంటుందండి. సో సేమ్ ఆస్టిచ్ చేయండి. ఎప్పుడైతే మనకు వర్డ్ ఫామ్ అయిపోతుందో అక్కడ మనం ఫ్యాక్టోరియల్ వాల్యూ రాయాల్సిన అవసరం లేదు. వర్డ్ ఫామ్ కానప్పుడు క్లోజ్ చేసి రిమైనింగ్ లెటర్స్ని ఫ్యాక్టోరియల్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ 14th క్వశ్చన్. అగైన్ 14th క్వశ్చన్ ఎక్కడి నుంచి అండి, మనకు పర్ముటేషన్ చాప్టర్. సింప్లిఫై 34C5 ప్లస్ సమేషన్ R is equals to 0 to 4 38 minus R C4. దీన్ని సింప్లిఫై చేయమంటున్నాడు. వెరీ సింపుల్ అండి. ఓన్లీ యూ నీడ్ టు రిమెంబర్ వన్ సింగిల్ ఫార్ములా. ఓకే, దట్ ఈస్ ద ఫార్ములా NCR plus NCR minus 1 is equals to N plus 1 CR. ఈ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ అయిపోతుందండి. ఏంటంటే ఫార్ములా NCR ప్లస్ NCR మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు N ప్లస్ 1 CR అని రాయొచ్చు. చూడండి, N వాల్యూ సేమ్ ఉండాలా, ఇక్కడ R ఉంటే నెక్స్ట్ టర్మ్ ఏముండాలండి, R కంటే ఒక వాల్యూ తక్కువ ఉండాలి. అట్లా ఉన్నప్పుడు ఏం రాయొచ్చు, Nకి +1 యాడ్ చేయొచ్చు, R సేమ్ ఆస్ట్. ఇప్పుడు చూద్దాం. సో 34C5 ప్లస్ సమేషన్ అంటే ఏంటిదండి, యాడింగ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఎన్ని టర్మ్స్ని యాడ్ చేయాలండి మనకి ఇక్కడ, ఎక్కడి నుంచి ఎక్కడికి ఇచ్చాడు, 0 1 2 3 4 అంటే ఈ 5 వాల్యూస్ని మనం యాడ్ చేయాలి. నవ్వు సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. R ఈజ్ ఈక్వల్స్ టు ఏం సబ్స్టిట్యూట్ చేయాలంటే 0 నుంచి 4 వరకు. 38 - 0, 38 - 1, 38 - 2, 38 - 3, 38 - 4. సో నెక్స్ట్ స్టెప్లో ఏమైపోతుంది, 38 - 0 38, హియర్ 37, 36, 35, 34. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానండి నేను, ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ను కంపేర్ చేస్తుంది. NCR ప్లస్ NCR మైనస్ 1. ఎన్ అంటే ఎంత అండి, 34. హియర్ R ఈజ్ ఈక్వల్స్ టు 5, హియర్ R మైనస్ 1 అంటే 5 - 1 ఎంత, 4. అంటే ఇక్కడ ఫామ్లో ఏం ఎగ్జిస్ట్ అవుతుందండి, NCR ప్లస్ NCR మైనస్ 1. ఏం రాయొచ్చండి, N ప్లస్ 1, 34 + 1 CR. R అంటే ఎంత, 5. సో రిమైనింగ్ 38, 37, 36, 35 రిమైనింగ్ సేమ్ ఆస్టీస్ రాసుకోవాలండి. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నాను చూడండి, 34 + 1 అంటే ఎంత, 35 C5 రిమైనింగ్ సేమ్ ఆస్టీస్. మళ్ళీ ఇక్కడ ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ సేమ్ ఫార్ములా, NCR ప్లస్ NCR మైనస్ 1, N ప్లస్ 1, 35 + 1 C5 రిమైనింగ్ 3 టర్మ్స్ సేమ్ ఆస్టీస్. అగైన్ 35 + 1 36. Then first term, last term, same formula. So NCR, NCR minus 1, N plus 1, CR, 36 + 1, 37. Then first term and last term, mali same formula. NCR, NCR minus 1, N plus 1, CR, 37 + 1, 38. Mali these two terms same. NCR plus NCR minus 1, N plus 1, CR. 38 + 1 39 C5. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్ అండి. సో ఈ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మనకు ఆన్సర్ అయిపోయినట్టే. ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ కంబైన్ చేసుకుంటే నాకు ఫార్ములా ఎగ్జిస్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేస్తుందండి 15th క్వశ్చన్, పార్షియల్ ఫ్రాక్షన్స్. పార్షియల్ ఫ్రాక్షన్స్ మనకు టోటల్ 6 రూల్స్ ఉంటాయి. 6 రూల్లో నుంచి ఏదైనా ఒక క్వశ్చన్ రావచ్చు. మనకి ఇప్పుడు 5th రూల్ నుంచి వచ్చిందండి. 5th రూల్ ఏంటిది, మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడండి, పార్షియల్ ఫ్రాక్షన్ ఆఫ్ x⁴/x - 1 x - 2. సో ఇక్కడ డినామినేటర్ని నేను రెడ్యూస్ చేశాను, x² - 3x + 2. సో హియర్ f(x), హియర్ g(x). సో డిగ్రీ ఆఫ్ f(x) ఎంత అండి మనకు 4, డిగ్రీ ఆఫ్ g(x) ఎంత అండి మనకు 2. సో ఇక్కడ ఏమైపోయింది, f(x) డిగ్రీ ఈజ్ గ్రేటర్ దెన్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ g(x). ఓకేనా, డిగ్రీ ఆఫ్ f(x) ఈజ్ గ్రేటర్ దెన్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ g(x). సో ఇట్లున్నప్పుడు నేను ఏం కండిషన్ తీసుకోవచ్చు అండి, డివిజన్ ఆఫ్ పాలినోమియల్ కండిషన్ యూజ్ చేసుకొని ఇక్కడ ఏం రాయాలి నేను, f(x/g(x) అంటే ఏం రాయొచ్చు, q(x) + r(x/g(x) ఈ ఫార్ములా యూజ్ చేయాలి.
అంటే ఎక్స్ పవర్ 4ని దేంతో డివైడ్ చేయాలంటే మనం ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2. సో నాకు కోటియంట్ ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 7 వస్తుంది. ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుందండి, 15x మైనస్ 14 వస్తుంది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇది మనం రఫర్కి వేసుకోవాలి, క్వశ్చన్లో చేయాల్సిన అవసరం లేదు. డివిజన్ ఆఫ్ పాలినోమియల్. సో నాకు డివిజన్ ఆఫ్ పాలినోమియల్ చేస్తే ఏమొస్తుంది, q(x) ప్లస్ r(x) బై g(x). సో మనం ఇప్పుడు దీన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం దేన్ని రెడ్యూస్ చేయాలి, ఇక్కడ వచ్చిన టర్మ్ని రెడ్యూస్ చేయాలి. సింపుల్ అండి. ఇక్కడ మనకు 5th అండ్ 6th రూల్ని 1, 2, 3, 4 ఈ 4 రూల్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఏం చేశాను, 5th రూల్ క్వశ్చన్ వస్తే ఈ 4 రూల్స్లోకి కన్వర్ట్ అయిపోవాలి. ఇప్పుడు ఎందులో కన్వర్ట్ అయిపోయింది ఈ క్వశ్చన్, ఫస్ట్ రూల్లోకి కన్వర్ట్ అయిపోయింది. ఫస్ట్ రూల్ నొటేషన్ ఏంటిదండి, ax ప్లస్ b నొటేషన్. సో ax ప్లస్ b, ax ప్లస్ b నొటేషన్. సో ఇప్పుడు దీనికి పార్షియల్ ఫ్రాక్షన్స్ ఏమని రాయొచ్చు, మనకు a బై ఫస్ట్ టర్మ్ ప్లస్ b బై సెకండ్ టర్మ్ అని రాయొచ్చు. ఫస్ట్ రూల్ పార్షియల్ ఫ్రాక్షన్. సో ఎల్సిఎం చేస్తే ఏమైపోతుందని మనకు ఇవి క్యాన్సిల్ అయిపోతాయి, a ఇంటూ ఎక్స్ మైనస్ 2, b ఇంటూ ఎక్స్ మైనస్ 1. సో నెక్స్ట్ ఇక్కడ మనకు కావాల్సిన వాల్యూస్ ఏంటి అండి, a అండ్ b వాల్యూస్ కావాలి. సో ఇక్కడ చూడండి, నాకు x ఈజ్ ఈక్వల్స్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే చూసారా, 2 మైనస్ 2 ఏమైపోతుందండి, 0 అయిపోతుంది. సో 2 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏ వాల్యూ వచ్చేస్తుందండి, b వాల్యూ వచ్చేస్తుంది. 15 2 30 మైనస్ 14 ఈజ్ ఈక్వల్స్ టు a 2 మైనస్ 2 0 ప్లస్ b 2 మైనస్ 1. నెక్స్ట్ 13 మైనస్ 14 16, b 2 మైనస్ 1 ఎంత 1. సో సింప్లీ b ఈజ్ ఈక్వల్స్ టు 16. నెక్స్ట్ ఏం చేస్తున్నా, x ఈజ్ ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. చూసారా ఇక్కడ x మైనస్ 1 అంటే 1 మైనస్ 1 ఏమైపోతుంది 0. అంటే x ఈజ్ ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే b 0 అయిపోతుంది, a వాల్యూ వచ్చేస్తుంది. ఏమొచ్చేసింది మనకి ఇక్కడ, a ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1. సో ఇప్పుడు a అండ్ b వాల్యూస్ని ఎందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా, నేను ఈ పార్షియల్ ఫ్రాక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. a మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ b 16 బై ఎక్స్ మైనస్ 2. ఇప్పుడు ఈ పార్ట్ను మొత్తం మనం ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలా, ఫైనల్ ఆన్సర్ q(x) ప్లస్ ఇక్కడ పార్షియల్ ఫ్రాక్షన్ ఏమొచ్చేసింది మనకు, మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ 16 బై ఎక్స్ మైనస్ 2. దిస్ ఈస్ ద పార్షియల్ ఫ్రాక్షన్ కాన్సెప్ట్. నెక్స్ట్ 16th క్వశ్చన్. మనకు 16th క్వశ్చన్ 17th క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుందండి, మనకు ప్రాబబిలిటీ. వెరీ ఈజియెస్ట్ చాప్టర్ అండి. మనకు లిమిటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి, అకార్డింగ్ టు 7 మార్క్స్ అండ్ అకార్డింగ్ టు 4 మార్క్స్కి మనకు లిమిటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకు 16th క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఫర్ ఎనీ 2 ఈవెంట్స్ a అండ్ b షో దట్ 1 ప్లస్ p ఆఫ్ a ఇంటర్సెక్షన్ b మైనస్ p ఆఫ్ a మైనస్ p ఆఫ్ b ఈజ్ ఈక్వల్స్ టు p ఆఫ్ a కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ b కాంప్లిమెంట్. సో LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS అని ప్రూఫ్ ఏమన్నాడు. సో చూడండి ఇక్కడ A అండ్ B ఆర్ ద ఈవెంట్స్ అన్నాడు క్వశ్చన్లో. నేను ప్రూఫ్ కోసం ఏం ఫార్ములా యూజ్ చేస్తున్నా, వినో ఏంటంటే ఫార్ములా అడిషన్ థీరం. P ఆఫ్ A యూనియన్ B ఈజ్ ఈక్వల్స్ టు P ఆఫ్ A ప్లస్ P ఆఫ్ B మైనస్ P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B. ఏంటండి ఫార్ములా మనకు అడిషన్ థీరం. సో ఇప్పుడు RHS వాల్యూ తీసుకుంటున్నాం. RHS మనకి ఏమి ఇచ్చాడు, P ఆఫ్ A కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్. దీని యొక్క ఫార్ములా ఏంటిదండి, దీని యొక్క ఫార్ములా మనం ఏం రాయొచ్చండి, P ఆఫ్ A యూనియన్ B హోల్ కాంప్లిమెంట్. ఇక్కడ రెండింటికి ఉన్న కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ అయిపోతుంది. సింప్లీ ఇంటర్చేంజ్ గోస్ టు యూనియన్ అయిపోయింది. నౌ P ఆఫ్ A యూనియన్ B హోల్ కాంప్లిమెంట్ దేంతో కంపారిజన్ చేశానండి, P ఆఫ్ A కాంప్లిమెంట్. ఏంటిది ఫార్ములా 1 మైనస్ P ఆఫ్ A. ఏ ప్లేస్లో మనకి ఏముంది, A యూనియన్ B. 1 మైనస్ P ఆఫ్ A యూనియన్ B. 1 మైనస్ P ఆఫ్ A యూనియన్ B ఫార్ములా ఏంటిది, సబ్స్టిట్యూట్ చేసా. నెక్స్ట్ మైనస్ మల్టిప్లికేబుల్, మైనస్ P ఆఫ్ A మైనస్ P ఆఫ్ B మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B. సో దిస్ ఈస్ ద LHS టర్మ్. సో నేను RHS నుంచి ఏం ప్రూఫ్ చేశాను, LHS ప్రూఫ్ చేశాను. నెక్స్ట్ 17th క్వశ్చన్. 17th క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చారండి, in a committee of 25 members, each member is proficient either in mathematics and statistics or in both. If 19 in maths, 16 in statistics, find the probability a person selected from a committee is proficient in both
వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. మనకి థియరిటికల్ క్వశ్చన్ ఉంది కానీ దాన్ని మనం మ్యాథమెటికల్ నోటేషన్లోకి కన్వర్ట్ చేసుకుంటే వెరీ వెరీ సింపుల్ అండి. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు చూడండి ఒకసారి. గివెన్ డాటా ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 25. ఎందుకు తీసుకున్నాను నేను? టోటల్ కంపెనీలో ఎంతమంది మెంబర్స్ అంటండి? 25. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ డాటా, టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంత? ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 25. శాంపుల్ స్పేస్ ఎంత ఇచ్చాడండి మనకు? 25 ఇచ్చాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడండి ఇక్కడ మనకు పర్సన్స్ అనేది ఏంటిదట? ప్రొఫిషియంట్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అంట. సో 19 మెంబర్స్ ఎందులో ప్రొఫిషియంట్ ఉంటారట? మ్యాథ్స్లో. 19 మెంబర్స్ ప్రొఫిషియంట్ ఇన్ మ్యాథ్స్. సో నెంబర్ ఆఫ్ ప్రొఫిషియంట్ ఇన్ మ్యాథ్స్ ఏంటిదండి మనకు? వాల్యూ 19 మెంబర్స్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? 16 మెంబర్స్ ప్రొఫిషియంట్ ఇన్ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్. సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది అండి మనకు? 16. అర్థమైంది కదండి. టోటల్ నెంబర్ ఆఫ్ డాటాను మనము ఎన్ ఆఫ్ ఏ ఎన్ ఆఫ్ బి తోటి రిప్రజెంటేషన్ చేస్తాం. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? ఎన్ ఆఫ్ ఏ తెలుసు అండ్ ఎన్ ఆఫ్ ఎస్ తెలుసు. నాకు ప్రాబిలిటీ వాల్యూను రాస్తున్నాం. ప్రాబిలిటీ ఫార్ములా ఏంటిదండి? నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. నెంబర్ ఆఫ్ పర్సన్స్ ప్రొఫిషియంట్ ఎంత అండి మ్యాథ్స్లో? 19 బై టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంత అండి? 25. సో 19 బై 25. నౌ ప్రాబిలిటీ ఆఫ్ ప్రొఫిషియంట్ ఇన్ స్టాటిస్టిక్స్ ఏంటిది ఫార్ములా? నెంబర్ ఆఫ్ ప్రొఫిషియంట్ ఇన్ స్టాటిస్టిక్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్. సో స్టాటిస్టిక్స్లో ప్రొఫిషియంట్ ఎంతమంది అండి? 16. టోటల్ మెంబర్స్ ఎంత అండి? 25. సో నాకు పి ఆఫ్ ఏ వాల్యూ వచ్చేసింది అండ్ పి ఆఫ్ బి వాల్యూ వచ్చేసింది. సో ఇక్కడ నేను ఏం కన్సిడర్ చేస్తున్నాను చూడండి. పి ఆఫ్ ఏ యూనియన్ బి అంటే టోటల్ శాంపుల్ స్పేస్. మనకు టోటల్ 25 మెంబర్స్ ఉన్నాడు. ఆ 25 మెంబర్స్లో 25 మెంబర్స్ ప్రొఫిషియంట్ ఉన్నారు. సో 25 క్యాన్సిల్. వాట్ ఈస్ ద ఆన్సర్ అండి మనకు? 1. సో పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చేస్తుంది మనకు? 1 వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సిన క్వశ్చన్ ఏమడిగాడు? ద ప్రాబబిలిటీ ఏ పర్సన్ సెలెక్టెడ్ ఇన్ ప్రొఫిషియంట్ ఇన్ బోత్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్. బోత్ అదర్వైజ్ అండ్ అన్నప్పుడు నేను ఏం తీసుకోవాలని చెప్పానండి మీకు లాస్ట్ క్లాస్లో? ఇంటర్సెక్షన్ తీసుకోవాలా. ఆర్ ఎట్లీస్ట్ అన్నప్పుడు ఏం తీసుకోవాలా? యూనియన్ తీసుకోవాలా. సో ఇక్కడ మనకు బోత్ అన్నాడు కాబట్టి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. మనకు ఆల్రెడీ అడిషన్ థీరం ఫార్ములా తెలుసు. చూసారండి ఇక్కడ అడిషన్ థీరం ఫార్ములాని యూజ్ చేసా 16th క్వశ్చన్లో అండ్ 17th కూడా సేమ్ ఫార్ములా. సో పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. P of A union B value 1, P of A 19 by 25, P of B 16 by 25 minus we want to find out P of A intersection B same as it is. Here LCM చేస్తే నాకు ఏమొచ్చేసింది ఆన్సర్? 35/25. 5 7s 35, 5 5s. సో ఫైనల్గా ఏమొచ్చేసింది నాకు? ఇక్కడ 7/5 వచ్చింది. ఈ 7/5 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏమైపోతుంది? -7/5 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఇక్కడ ఏం చేస్తాను? మళ్ళీ ఎల్సిఎం చేస్తే నాకు ఏమొచ్చేసింది? -2/5 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. మైనస్ క్యాన్సల్. సో ద ప్రొఫిషియంట్ ఇన్ బోత్ సబ్జెక్ట్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అండి ఆన్సర్ మనకు? 2/5. ఇవ్వండి మనకు 4 మార్క్ క్వశ్చన్స్. నెక్స్ట్ విల్ డిస్కస్ 7 మార్క్ క్వశ్చన్స్. నెక్స్ట్ థర్డ్ బిట్ లాంగ్ క్వశ్చన్ ఆన్సర్స్. మళ్ళీ మనకు లాంగ్ క్వశ్చన్ ఆన్సర్స్ ఎన్ని ఇస్తారండి? మనకు 7 ఇస్తాడు. 7లో నువ్వు రాయాల్సిన ఏంటండి మనకు? 5. 5 7s 35 మార్క్స్ అండి. సో ప్లాన్ చేసుకుంటే వెరీ ఈజీగా రాయొచ్చండి మనకు. సో అవుట్ ఆఫ్ 7 యూ నీడ్ టు రైట్ డౌన్ ద 5 లాంగ్ క్వశ్చన్ ఆన్సర్స్. సో 18th క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది మనకు? డి మోవియస్ థీరం. సో వాట్ ఈస్ ద క్వశ్చన్ హియర్? ఇన్ ఈస్ అండ్ ఇంటీజర్ దెన్ షో దట్ LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS అన్నాడు. సో మనకు LHSలో ఎన్ని టర్మ్స్ ఇచ్చాడండి మనకు? 1 + i హోల్ పవర్ ఆఫ్ 2n 1 - i హోల్ పవర్ ఆఫ్ 2n ఇచ్చాడు. సో వీటిని మనం ఎందులో కన్వర్ట్ చేసుకోవాలా? డి మోవియస్ థీరం కండిషన్లో కన్వర్ట్ చేసుకోవాలా. సో వాట్ ఈస్ ద జనరల్ డి మోవియస్ థీరం కండిషన్? cos θ ప్లస్ i sin θ హోల్ పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఎన్ని ఏం చేయాలండి మనం? మల్టిప్లై చేయాలా. cos nθ ప్లస్ i sin nθ. ఇక్కడ మనం పవర్ని యాంగిల్కి మల్టిప్లై చేస్తాం. దట్ ఈస్ ద జనరల్ ఫార్ములా ఆఫ్ డి మోవియస్ థీరం. సో ఇక్కడ చూడండి మనకు ఇదేంటిదండి? రియల్ పార్ట్. ఇదేంటిదండి? ఇమాజినరీ పార్ట్. రియల్ పార్ట్లో కంపల్సరీ ఏముండాలా? cos θ. ఇమాజినరీ పార్ట్లో కంపల్సరీ ఏముండాలి? sin θ. అంటే మనకి ఇక్కడ 1 + i రియల్ పార్ట్ 1 ఇమాజినరీ పార్ట్ ఆల్సో 1 ఇచ్చాడు. ఈ 2 వాల్స్ని నేను ఎందుకు కన్వర్ట్ చేసుకోవాలా? cos θ అండ్ sin θలోకి కన్వర్ట్ చేసుకోవాలా. అంటే నేను 0
30, 45, 60, 90 ఈ యాంగిల్ వాల్యూస్ని యూజ్ చేసుకొని నేను కన్వర్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను 1 ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నానండి, √2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తున్నా. చూడండి, కాస్ టీటా సైన్ టీటా అంటే టీటా వాల్యూ సేమ్ ఉండాలి. సేమ్ ఎక్కడ ఉంటుందండి మనకు 1/√2 దగ్గర సేమ్ వాల్యూ ఉంటుంది అకార్డింగ్ టు సైన్ అండ్ అకార్డింగ్ టు కాస్. సో దట్స్ వై ఐ వాంట్ టు మల్టిప్లై అండ్ డివైడ్ విత్ √2. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను, √2 సపరేట్ తీసుకున్నా, టర్మ్కి సపరేట్ తీసుకున్నా. సో ఇక్కడ టర్మ్ని ఏం చేస్తున్నాను, డిస్పర్స్ 1/√2 ప్లస్ I 1/√2 అయిపోయింది. నెక్స్ట్ ఇక రూట్ నేమ్ రాయొచ్చండి మనకు √1/2 అంటే ఏమైపోతుంది 2^2n/2. సో 1/√2 ఎందులో కన్వర్ట్ కావాలి, కాస్లోకి. ఎక్కడ వస్తుంది, కాస్ π/4 ప్లస్ I అగైన్ 1/√2 సైన్లో ఎక్కడ వస్తుంది, సైన్ π/4. సో ఫైనల్గా కాస్ π/4 ప్లస్ I సైన్ π/4 √2n. సో ఇక్కడ యాంగిల్ని ఏం చేయాలని చెప్పినా మల్టిప్లై. ఇప్పుడు 2n పవర్ను ఇక్కడ పవర్ను యాంగిల్కి మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ పవర్ 2n దేనికి మల్టిప్లై చేయాలి, యాంగిల్కి. 2n π/4 2n π/4 2 1s 2 2s గెట్స్ క్యాన్సల్. ఫైనల్ ఇక్కడ 2 గెట్స్ క్యాన్సల్. 2 cos nπ/2 ప్లస్ I sin nπ/2 వచ్చేసింది. ఇదేంటంటే మనకు 1 + I √2n. సిమిలర్లీ నీకు కావాల్సింది ఏంటిది ఇంకోటి 1 - I √2n. సో సిమిలర్లీ మనం ఏం రాయొచ్చు, 1 - I √2n ఈజ్ ఈక్వల్స్ టు 2n cos nπ/2 I sin nπ/2. ఇక్కడ ప్లస్ కాబట్టి ప్లస్, ఇక్కడ సింప్లీ నువ్వేం తీసుకోవచ్చు, మైనస్ తీసుకోవచ్చు. సో ఆటోమేటిక్గా మనకు 2 టర్మ్స్ వచ్చేసినాయి. ఇప్పుడు వీటిని ఏం చేస్తున్నాను నేను, ఎల్హెచ్ఎస్ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఫస్ట్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్. ఇక్కడ చూడండి, ఇదంతా ఫస్ట్ టర్మ్ అండి, ఇదంతా సెకండ్ టర్మ్. ఇందులో మనకు కామన్గా ఏం వాల్యూ కనిపిస్తుంది, 2n ఈజ్ ద కామన్ వాల్యూ. టేక్ రిమైనింగ్ cos nπ/2 ప్లస్ I sin π/2, cos nπ/2 minus I sin nπ/2. సింప్లీ ప్లస్ ఇమాజినరీ మైనస్ ఇమాజినరీ గెట్స్ క్యాన్సల్. సో ఫైనల్గా మనకు ఏమొచ్చేసిందండి, cos nπ/2 ప్లస్ cos nπ/2 ఏంటిదండి, 2 cos nπ/2. సో ఇక్కడ మళ్ళీ ఫార్ములా ఏంటిది, a పవర్ m ప్లస్ n 2n+1 cos nπ/2 మనకు కావాల్సిన RHS టర్మ్ వచ్చేసింది. నెక్స్ట్ 19th క్వశ్చన్. సో 19th క్వశ్చన్ మనకి ఎక్కడ నుంచి వస్తుందండి, మనకు థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో నుంచి వస్తుంది. సో సాల్వ్ ద ఈక్వేషన్, దట్ ఈస్ టెట్రా ఈక్వేషన్ గివెన్ దట్ 2 + I√3 ఈజ్ ఏ రూట్. ఒక రూట్ వాల్యూ ఇచ్చాడండి మనకు. ఆ రూట్ వాల్యూ ఏంటిదండి మనకు, హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఈక్వేషన్ x⁴ - 4x² ప్లస్ 8x ప్లస్ 35 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది మనకి ఇచ్చిన గివెన్ ఈక్వేషన్ అండి. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, 1 రూట్ వాల్యూ ఆల్ఫా ఏమి ఇచ్చాడు, 2 + I√3 ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడండి, నెక్స్ట్ 19th క్వశ్చన్ ఎక్కడ నుంచి వస్తుంది మనకు, థియరీ ఆఫ్ ఈక్వేషన్ నుంచి వస్తుంది. సో థియరీ ఆఫ్ ఈక్వేషన్లో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, సాల్వ్ ద గివెన్ టెట్రా ఈక్వేషన్ బై యూజింగ్ ద గివెన్ 1 రూట్ వాల్యూ. సో మనకి ఇచ్చింది టెట్రా ఈక్వేషన్. సో మనం ఏమి ఇచ్చాడు మనకు, 1 రూట్ వాల్యూ ఆల్ఫా 2 + I√3 ఇచ్చాడు. సో నేను దీని నుండి ఏం చేస్తున్నాను, బీటా సెకండ్ రూట్ వాల్యూని కన్సిడర్ చేస్తున్నా. అంటే దీనికి ఏం చేయాలి మనము, 2a + IB రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్. దీనికి కాంజుగేట్ నోటేషన్ తీసుకుంటున్నా, అంటే బార్ నోటేషన్. కాంజుగేట్ నోటేషన్ తీసుకున్నప్పుడు ప్లస్ గోస్ టు ఏమవుతుందండి, మైనస్. సో 2 - I√3 నాకు 2 రూట్ వాల్యూస్ వచ్చేసినాయి. సో ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అండ్ సమ్ ఆఫ్ ది రూట్స్ చేసా. సో ఇంటూ చేసిన నాకు ఏమొచ్చేసింది, వాల్యూ 7 వచ్చేసింది. ప్లస్ చేసా, ప్లస్ I√3 - √3 క్యాన్సల్, 2 + 2 4. ఇక్కడ a + b a - b a² - b² ఫార్ములా చేసి రిడ్యూస్ చేశాను. సో నాకు ఇక్కడ సమ్ ఆఫ్ ది రూట్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్ వాల్యూస్ వచ్చాయి. ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తున్నానండి, మనకు సాల్వ్ అన్నాడు. సాల్వ్ అంటే ఏంటిదండి మనకు, యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ద రూట్ వాల్యూస్ ఫర్ ద గివెన్ ఈక్వేషన్. మనకి ఏ ఈక్వేషన్ ఇచ్చాడండి, టెట్రా ఈక్వేషన్ ఇచ్చాడు. అంటే x⁴ అంటే మనకు ఎన్ని రూట్ వాల్యూస్ ఉంటాయని, టోటల్ 4 రూట్ వాల్యూస్ ఉన్నాయి. సో ఇందులో మనకు ఆల్రెడీ వాడు ఒక రూట్ వాల్యూ ఇచ్చేసాడు. నేను దానికి బార్ అప్లై చేశాను, సెకండ్ రూట్ వాల్యూ వచ్చేసింది. నౌ ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ థర్డ్ అండ్ ఫోర్త్
రూట్ వాల్యూస్ కావాలి. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ద టెట్రా ఈక్వేషన్ కన్వర్ట్ ఇంటూ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ నొటేషన్. మనం ఆల్రెడీ ఈ చాప్టర్ డిస్కస్ చేసినప్పుడు ఏం చూసామని మనము, సో టెట్రా ఈక్వేషన్ని క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్లోకి ఎలా కన్వర్ట్ చేస్తామండి మనము, బై అప్లయింగ్ ఆఫ్ సింథటిక్ డివిజన్ ప్రాసెస్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా అంటే ప్రీవియస్లో మనకు సమ్ ఆఫ్ ది రూట్ వాల్యూస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్ వాల్యూస్, ఈ 2 రూట్ వాల్యూస్ని యూజ్ చేసుకొని నేను ఏం చేస్తున్నాను, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫామ్ చేస్తున్నాను. సో హియర్ ఫైనల్లీ యూ విల్ గెట్ quadratic expression x² minus 4x plus 7. By using this quadratic expression you need to apply the synthetic division process for the tetra equation. So here you need to write down the tetra equation coefficient values. X power 4 coefficient 1 minus 4 8 35. బట్ ఇక్కడ మనకు మిస్ అయింది ఏంటిదండి, x³ కోఎఫిషియంట్ మిస్ అయింది. సో మిస్ అయిన x³ కోఎఫిషియంట్ ఏం తీసుకోవాలా, 0 తీసుకోవాలా. సో ఫైనల్గా 1 0 minus 4 8 35 వచ్చేసింది. సో ఈ రూట్ వాల్యూస్ని యూజ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను చేస్తున్నాను చూడండి, x కోఎఫిషియంట్ వాల్యూ యూజ్ చేయాలా అండ్ కాన్స్టెంట్ యూజ్ చేయాలా. సింప్లీ యూ నీడ్ టు చేంజ్ ద సైన్స్ ఆఫ్ ది గివెన్ వాల్యూస్. హియర్ -4 ఉంది, యూ టేక్ +4. హియర్ +7 ఉంది, యూ టేక్ -7. ఇప్పుడు ఈ 2 ఫ్యాక్టర్ వాల్యూస్ని యూజ్ చేసుకొని నువ్వు సింథటిక్ డివిజన్ ప్రాసెస్ అప్లై చేయాలా. ఇక్కడ మనకు అకార్డింగ్ టు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నొటేషన్లో నువ్వు ఫస్ట్ స్టెప్ తీసుకోవాల్సింది ఏంటిదండి, ఫస్ట్ వాల్యూ 0, హియర్ ఫస్ట్ వాల్యూ 0, హియర్ వాల్యూ 0 అండ్ లాస్ట్ వాల్యూ ఇది 0. ఇవి 0 తీసుకోవాలండి మనము, ఎందుకంటే మనకి ఇక్కడ ఏం రూట్ వాల్యూస్ లేవు, ఇక్కడ మన రిజల్ట్ వాల్యూస్ లేవు. సో వాటిని మనం ఏం మల్టిప్లై చేయరాదు కాబట్టి ఫస్ట్ కంపల్సరీ నువ్వు ఇక్కడ ఏం తీసుకోవాలండి, 0s తీసుకోవాలి. సో 1 + 0 ఎంత అండి, 1. ఇప్పుడు రిజల్ట్ను దేంతో మల్టిప్లై చేయాలా, ఫస్ట్ ఫ్యాక్టర్ తోటి మల్టిప్లై చేయాలి. 1 4s 4 అండి. నెక్స్ట్ దీని ముందు ప్రిడ్యూసింగ్ వాల్యూ ఆఫ్ ది రిజల్ట్, ఈ రిజల్ట్కు ముందు ఏమైనా వాల్యూ ఉందండి, ఏం లేదు అంటే 0. 0ని దేనికి మల్టిప్లై చేయాలా, సెకండ్ ఫ్యాక్టర్. సింప్లీ 0 ఇంటూ వాల్యూ 0 అయిపోతుంది, అందుకే నేను ఫస్ట్ 0 తీసుకున్నాను. ఓకేనా, రిజల్ట్ ఇంటూ ఫ్యాక్టర్ హియర్. నెక్స్ట్ ప్రీవియస్ రిజల్ట్ ఇంటూ ఫ్యాక్టర్ 0 అయిపోతుంది కాబట్టి సింప్లీ డైరెక్ట్లీ యూ టేక్ ద వాల్యూ ఇస్ 0. నెక్స్ట్ 0 + 4 4 వచ్చేసిందండి. ఇప్పుడు ఇది రిజల్ట్ అయిపోతుంది, రిజల్ట్ విత్ ఫ్యాక్టర్ 4 4s 16. ప్రీవియస్ రిజల్ట్ విత్ సెకండ్ ఫ్యాక్టర్ 1 × -7 -7 చేస్తే ఎంత వస్తుంది, 5. రిజల్ట్ ఇంటూ ఫ్యాక్టర్ 5 4s 20. ప్రీవియస్ రిజల్ట్ ఇంటూ ఫ్యాక్టర్ -28 చేస్తే ఎంత వచ్చేసింది మనకు, 0 వచ్చేసింది. సో నెక్స్ట్ రిజల్ట్ ఇంటూ ఫ్యాక్టర్ ఎంత అయిపోతుందంటే 0, అందుకే నేను 0 తీసుకున్నా. ఓకే, ప్రీవియస్ రిజల్ట్ ఇంటూ సెకండ్ ఫ్యాక్టర్ -35, అగైన్ +35 -35 0. మనము ఈ ప్రాసెస్ చేసాము అంటే కంపల్సరీ లాస్ట్ 2 వాల్యూస్ ఏమైపోతాయండి మనకు, 0 అయిపోతాయి. సో ఫైనల్లీ యూ విల్ గెట్ హియర్ కాన్స్టెంట్ వాల్యూ, x కోఎఫిషియంట్ వాల్యూ, x² కోఎఫిషియంట్. అంటే ఫైనల్లీ ద టెట్రా ఈక్వేషన్ కన్వర్టెడ్ ఐస్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ x² + 4x + 5 = 0. సో ఇక్కడ నువ్వు ఫ్యాక్టరైజేషన్ అప్లై చేయొచ్చు, అదర్వైజ్ ఫార్ములా మెథడ్ అప్లై చేయొచ్చు. ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ పాసిబుల్ అవ్వదు, సో నేను అందుకే ఫార్ములా మెథడ్ యూజ్ చేస్తాను. కంపేర్ విత్ ax² + bx + c, దెన్ యూ విల్ గెట్ ద abc వాల్యూ, దెన్ సబ్స్టిట్యూట్ అండ్ రెడ్యూస్, then you will get -2 + or -i, -2 + i -2 -i. Here 2 root values you will get, this is the given root value, apply the conjugate, then you will get the second root value, and these are the third and fourth root values. Next 20th question అండి. సో 20th క్వశ్చన్లో మనకి ఎక్కడి నుంచి వస్తుందండి, మనకు 20 and 21 both are in binomial theorem. ఫస్ట్ ఎక్సర్సైజ్ 1 7 మార్క్ క్వశ్చన్, సెకండ్ ఎక్సర్సైజ్ 1 7 మార్క్ క్వశ్చన్ అండి. సో ఇప్పుడు మనకు చూడండి ఇది సెకండ్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి, మనకు సిరీస్ నొటేషన్. సో మనకు సిరీస్ ఏమి ఇచ్చారండి, x = 1/5 + 1 × 3/5 × 10 అప్ టు ఇన్ఫినిటీ ఇచ్చాడు. సో యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ 3x² + 6x. సో ఈ ఇచ్చిన క్వశ్చన్ మనం ఎందులో కన్వర్ట్ చేసుకోవాలా, మనకు 4 ఫార్ములాస్ ఉంటాయని చెప్పాము. సో ఆ 4 ఫార్ములాస్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఎందులో కన్వర్ట్ అయిపోతుంది, మనకు 1 - x whole power of -p/q is equals to 1 + p/1 factorial x/q plus p into p plus q by 2 factorial x/q whole square plus
థర్డ్ టర్మ్ అప్ టు ఇన్ఫినిటీ అండి. మనకు ఈ ఫస్ట్ 3 టర్మ్స్ ఎనఫ్ సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కన్వర్ట్ చేసుకుందాం. సో చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే వాట్ ఈస్ ద డినామినేటర్ లోయెస్ట్ టర్మ్. ఇక్కడ ఏ వాల్యూ అయితే లోయెస్ట్ వాల్యూ డినామినేటర్లో ఉంటుందో వాటన్నింటినీ ఆ లోయెస్ట్ వాల్యూలోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో 5 సేమ్ యాజ్ ఇట్ ఈస్, 5 1s are 5 సేమ్ యాజ్ ఇట్ ఈస్. 10ను ఎందులో కన్వర్ట్ చేసుకోవాలా? 5లోకి, అంటే 5 2s are 10. 5 సేమ్ యాజ్ ఇట్ ఈస్, 5 1s are 10 కన్వర్ట్ అయ్యి 5 2s are 10, 15 కన్వర్ట్ అయ్యి 5 3s are 15. చూసారు కానీ మనకు ఇక్కడ ఉన్న లార్జెస్ట్ వాల్యూస్ అన్నింటినీ స్మాల్ వాల్యూలోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ 1/5 1/5 ఇంటూ 5 ఏం రాయొచ్చండి? 1/5 హోల్ స్క్వేర్. 1/5 అంటే ఏం రాయొచ్చండి? హోల్ క్యూబ్. ఫార్ములాలో చూడండి, ఇక్కడ క్యూబ్ ఉంటే ఏముంటుంది? 3 ఫ్యాక్టోరియల్, స్క్వేర్ ఉంటే 2 ఫ్యాక్టోరియల్, 1 ఉంటే 1 ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి 3 ఫ్యాక్టోరియల్. ఎట్లా వచ్చేసింది? 1 2 3. సో మనకు 3 ఫ్యాక్టోరియల్ ఏం రాయొచ్చు? 3 ఇంటూ 2 ఇంటూ 1. ఫ్యాక్టోరియల్ మీన్స్ ద గివెన్ వాల్యూ రెడ్యూస్ అప్ టు 1 వరకు రెడ్యూస్ చేసుకొని రాయాలి. సో ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ వాల్యూ అంటే ఏంటిదండి? మనకు ఫ్యాక్టోరియల్ వాల్యూ ఇచ్చిన వాల్యూని ఎక్కడి వరకు రెడ్యూస్ చేసుకుని రాయాలి? మనం అప్ టు 1 వరకు రెడ్యూస్ చేసి రాయాలి. సో ఇక్కడ మనకు 1 ఇంటూ 2 ఇంటూ 3 అంటే 3 ఫ్యాక్టోరియల్, 1 ఇంటూ 2 అంటే 2 ఫ్యాక్టోరియల్. నాకు 1 ఫ్యాక్టోరియల్ కావాలి కాబట్టి సింపుల్ నేను ఏం తీసుకున్నాను? న్యూమరేటర్లో p వాల్యూ కావాలి, డినామినేటర్లో 1 ఫ్యాక్టోరియల్. సో 1/1 ఫ్యాక్టోరియల్ తీసుకోవచ్చు. 1/1 ఫ్యాక్టోరియల్ అంటే 1 1 ఇంటూ 1/5 1/5 ఓన్లీ. సో అందుకే 1/1 ఫ్యాక్టోరియల్ నేను తీసుకున్నా. నెక్స్ట్ ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ వచ్చేసింది, థర్డ్ టర్మ్ వచ్చేసింది. నాకు కావాల్సింది ఏంటిదండి? 1 కావాలి. సో 1 లేదు కాబట్టి నేను ఏం చేస్తున్నా? బోత్ సైడ్స్లో 1ని యాడ్ చేస్తున్నా. 1 + x = 1 ప్లస్ రిమైనింగ్ టర్మ్స్ అండి. సో ఫైనల్గా 1 + p/1 ఫ్యాక్టోరియల్ x/q, p + q/2 ఫ్యాక్టోరియల్ x/q హోల్ స్క్వేర్ ఫార్ములాలోకి కన్వర్ట్ అయిపోయింది. సో ఇక్కడ p = ఎంత వచ్చేసింది? 1. p + q ఎంత ఉంది? 3. x/q ఎంత ఉంది? 1/5. సో p వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే q = 2, q వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే x = 2/5. సో నెక్స్ట్ ఇక్కడ ఎంటైర్ ఈక్వేషన్ ఈ టర్మ్ ప్లేస్లో నేను ఏం రాయొచ్చండి? ఈ పార్ట్ రాయొచ్చు. ఏంటిది? 1 - x హోల్ పవర్ ఆఫ్ -p/q. సో 1 + x = 1 - x అంటే ఎంత? 2/5 హోల్ పవర్ -p/q 1/2. ఎల్సిఎం చేస్తే ఎంత వచ్చేసింది? 3/5 హోల్ పవర్ ఆఫ్ -1/2. సో పవర్లో ఉన్న వాల్యూని ఏం చేసుకోవాలి? నేను పాజిటివ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అందుకే ప్లస్లోకి కన్వర్ట్ కావాలంటే ఏమైపోతుంది? ఇక్కడ రెసిప్రోకల్ అయిపోయింది. 5/3 హోల్ పవర్ ఆఫ్ 1/2. నాకు క్వశ్చన్ ఎందులో ఇచ్చాడు? 3x² + 6x స్క్వేర్ నోటేషన్ ఉంది, అందుకే ఆ ప్లస్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. 1 + x హోల్ స్క్వేర్, 5/3 హోల్ పవర్ ఆఫ్ 1/2 హోల్ స్క్వేర్. 2 cancel, remaining 5/3. So here a + b whole square, a square + b square + 2ab. డినామినేటర్ 3 ఏం చేస్తున్నా? లెఫ్ట్ సైడ్ తీసుకొస్తున్నా. సో డినామినేటర్లో డివైడ్ ఉన్న వాళ్ళు లెఫ్ట్ సైడ్ వస్తే ఏమైపోతుంది? ఇంటూ 3 1s are 3, 3 ఇంటూ x², 3x², 3 2s are 6x = 5. నాకు +3 అవసరం లేదు, రైట్ సైడ్ వెళ్ళిపోవాలా, -3 అయిపోయింది. సో 5 - 3 = ఎంత? 6. సో ఫైనల్గా మనకు కావాల్సిన వాల్యూ వచ్చేసింది 3x² + 6x = 2. దిస్ ఈజ్ ద సిరీస్ క్వశ్చన్. నెక్స్ట్ 21 క్వశ్చన్. సో 21 క్వశ్చన్ ఎక్కడ నుంచి వస్తుందంటే మనకు బైనోమియల్ థియరంలో ఫస్ట్ ఎక్సర్సైజ్ నుంచి వచ్చేసింది. సో ఇక్కడ ఏమిచ్చాడు? The coefficients of x⁻9, x⁻10, x⁻11 in the expansion 1 + x are in AP arithmetic progression. Then prove that the given equation. సో సింపుల్ అండి, మనకి ఇచ్చిన నోటేషన్ 1 + x హోల్ పవర్ ఆఫ్ n ఎక్స్పాన్షన్. ఇది కనిపించడంతోనే యూ నీడ్ టు రైట్ డౌన్ ద జనరల్ టర్మ్ ఫార్ములా NCR x⁻n - a పవర్ ఆఫ్ r. మనకి ఏం కావాలండి? x⁻9, x⁻10, x⁻11 కోఎఫిషియన్స్. ఈ 3 కోఎఫిషియన్స్ని ఏమనుకుంటున్నాను నేను? ABC అనుకుంటున్నాను. సో x⁻9 కోఎఫిషియంట్ ఏమైపోతుంది? ఆటోమేటిక్గా NC9 x⁻9. ఎట్లా వచ్చేస్తుందండి? n సేమ్ ఆస్టీస్ r అంటే ఎంత? మనకు 9 కావాలి కాబట్టి 9 x⁻9 వాల్యూ కావాలి కాబట్టి r ఏం సబ్స్టిట్యూట్ చేయాలా? 9. సో r 9 వచ్చేస్తుంది. x అంటే ఎంత? 1. a అంటే ఎంత? x. సో 1 పవర్ సంథింగ్ వాల్యూ 1, నో నీడ్ టు రైట్ డౌన్. a అంటే ఎంత అండి మనకు? x. సో x⁻9. నెక్స్ట్ x⁻10 అంటే NC10 x⁻10.
ఎక్స్ పవర్ 11 అంటే NC11 ఎక్స్ పవర్ 11. సో ఇప్పుడు ఏమనుకుంటున్నాను క్వశ్చన్లో ఫ్రమ్ ప్రాబ్లం ABCR ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఈ 3 టర్మ్స్ ఎందులో ఉంటాయి అన్నాడు అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఏం ఫార్ములా ఎగ్జిస్ట్ అయిపోతుందండి 2B = A + C. ఈ కండిషన్ గుర్తుపెట్టుకుంటే ఫార్ములా క్వశ్చన్ అయిపోయినట్టే అండి. ABC ఆర్ ద 3 టర్మ్స్ present in arithmetic progression. What is the condition existed? 2B = A + C. So now substitute the values. 2B అంటే ఏంటిదండి NC10 కోఎఫిషియంట్ వాల్యూస్ అని మనం తీసుకోవాల్సింది. ఇప్పుడు మనకి x వాల్యూస్ తోటి సంబంధం లేదు. x⁻10 కోఎఫిషియంట్ NC10, A x⁻9 కోఎఫిషియంట్ NC9, C x⁻11 కోఎఫిషియంట్ NC11. సో ఇక్కడ ఏం చేస్తున్నాను లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న NC10ని రైట్ సైడ్ తీసుకొస్తున్నాయి. ఏమైపోయిందని మనకు డివైడ్ అయిపోయింది. సో ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంటుందండి. ఏంటిది ఫార్ములా NCR బై NCR - 1 = N - R + 1/R. సో ఈ ఫార్ములాలోకి కన్వర్ట్ చేసుకోవాలండి. చూడండి అందుకే ఫార్ములాలో కన్వర్ట్ చేసుకోవడానికి NC9ని డినామినేటర్కు తీసుకొస్తున్నా అంటే రెసిప్రోకల్ చేస్తున్నా. ఏమైపోతుంది 1/NC10/NC9 ఇది సేమ్ ఆస్టిస్ NC11/NC10. చూడండి ఇక్కడ NCR/NCR - 1 ఆర్ కంటే ఒక వాల్యూ తక్కువ, NC10 NC9 10 కంటే ఒక వాల్యూ తక్కువ, NC11 NC10 11 కంటే ఒక వాల్యూ తక్కువ. అంటే ఈ ఫార్ములాలోకి ఎగ్జిస్ట్ అయిపోయింది. అంటే ఇక్కడ ఏం రాయొచ్చు N - R + 1 N - R + 1 అంటే -10 + 1 -10 + 1 అంటే ఎంత -9 బై R అంటే ఎంత 10 ప్లస్ ఇయర్ ఆల్సో -11 + 1 అంటే -10 బై R అంటే 11. సో ఈ ఫార్ములా రాసినామంటే క్వశ్చన్ అయిపోయినట్టే అండి. సో సింప్లిఫై చేసుకుంటూ వస్తున్నా. చూడండి ఒకసారి మళ్ళీ డినామినేటర్లో ఉన్న 10 రెసిప్రోకల్ చేస్తే ఏమైపోతుంది మనకు న్యూమరేటర్ అయిపోయింది 10/n - 9 ప్లస్ n - 10/11. సో క్రాస్ మల్టిప్లికేషన్ LCM 10 11s are 110 n - 10 into n - 9/11 into n - 9. నెక్స్ట్ ఏం చేస్తున్నా డినామినేటర్ పార్ట్ రాస్తే ఏమైపోతుంది మనకు ఇంటూ అయిపోతుంది 2 11s are 22 n - 9 = 110 n into n n² -10n -9n minus into minus plus 9 10s are 90. Next 22 into n 22n 22 9s are 198 110 n² -10 -9 -90 ప్లస్ 90. ఇవన్నీ సేమ్ ఆస్టీస్ ఉంటాయండి. ఇక్కడ ఉన్న 2 టర్మ్స్ని నేను ఏం చేస్తున్నా రైట్ సైడ్ తీసుకెళ్ళిపోయినా ప్లస్ 22n -22n అయిపోతుంది -198 ప్లస్ 198. ఫైనల్లీ n² -19 -22 -41 110 ప్లస్ 90 ప్లస్ 198 ప్లస్ 398. సో ఫైనల్లీ మనకు కావాల్సిన ఈక్వేషన్ n² -41n ప్లస్ 398 = 0. నెక్స్ట్ 22 క్వశ్చన్ అండి. 22 క్వశ్చన్ మనకి ఎక్కడి నుంచి వస్తుందండి మెజర్ ఆఫ్ డిస్పర్షన్. మెజర్ ఆఫ్ డిస్పర్షన్లో మనకి ఏ క్వశ్చన్ ఇచ్చాడు క్యాలిక్యులేట్ వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఫర్ ద కంటిన్యూయస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. సో కంటిన్యూయస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే మనకి ఏమి ఇస్తారండి క్లాస్ ఇంటర్వల్ వాల్యూస్ ఇస్తాడు. సో ఫస్ట్ యూ నీడ్ టు కన్వర్ట్ ద క్లాస్ ఇంటర్వల్ వాల్యూస్ ఇంటూ xi వాల్యూస్ దెన్ అప్లై ద ఫార్ములా. సో ఫస్ట్ ఇక్కడ మనకు వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ అండి. సో మనకి ఇక్కడ చూడండి ఒకసారి వేరియన్స్ ఫార్ములా ఏంటిది సమ్మేషన్ fi xi - x బార్ హోల్ స్క్వేర్ బై సమ్మేషన్ fi. మనకి fi వాల్యూ ఉంది xi వాల్యూస్ ఉంటాయి. మనకు కావాల్సిన ఫస్ట్ వాల్యూ ఏంటిదండి x బార్ వాల్యూ కావాలి. x బార్ అంటే ఏంటిది మీన్ అండి. సో ఇక్కడ మనకు మీన్కి ఏ ఫార్ములా యూజ్ చేస్తున్నా నేను మనకు క్లాస్ ఇంటర్వల్స్ ఇచ్చాడు అంటే అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ఫార్ములా యూజ్ చేస్తున్నా. అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ఫార్ములా ఏంటిది a ప్లస్ సమ్మేషన్ fi di బై సమ్మేషన్ fi ఇంటూ h. So first you need to write down the given class intervals, given frequency values. The class interval values convert into xi values. What is the xi value? Middle value of class interval. So class interval ఏంటిదండి 30 40. What is the middle value? 35. 40 to 50 45. 50 to 60 55 65 75 85 95. సో మిడిల్ వాల్యూస్ ఆర్ నథింగ్ బట్ xi వాల్యూ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తున్నా ఇక టాపిక్ ఏంటిది ఫార్ములా ఏంటిది అజ్యూమ్డ్ మీన్ మెథడ్. అజ్యూమ్ చేసుకోవాలా మనమే ఏంటిది అజ్యూమ్ చేసుకోవాలా ఏ అంటే ఏంటిది అజ్యూమ్డ్ మీన్. సో xi వాల్యూస్లో ఏదైనా ఒక వాల్యూను అజ్యూమ్ చేసుకోవచ్చు లేదంటే మిడిల్ వాల్యూను అజ్యూమ్ చేసుకోవచ్చు. నేనేం తీసుకున్నా మిడిల్ వాల్యూను ఏగా కన్సిడర్ చేస్తా. a =
65. నెక్స్ట్ ఏం కావాలి? హెచ్ అంటే ఏంటిది? క్లాస్ సైజ్. క్లాస్ సైజ్ అంటే ఏంటిది? డిఫరెన్స్ ఆఫ్ బౌండరీస్. వీటికి సబ్ట్రాక్షన్ అప్లై చేస్తే మనకు ఎంత ఆన్సర్ వస్తుందండి? 40 - 30, 50 - 40, 60 - 50 అప్ టు 90 - 100 ఆర్ 100 - 90 ఎంత వస్తుంది? 10 వస్తుంది. క్లాస్ సైజ్ ఈజ్ నథింగ్ బట్ డిఫరెన్స్ ఆఫ్ బౌండరీస్. నెక్స్ట్ నాకు కావాల్సింది ఏంటిదండి? డిఐ వాల్యూ. సో డిఐ ఫార్ములా ఏంటిది? xi - a/h. xi వాల్యూస్ ఉన్నాయి నీకు, మైనస్ ఏ అజ్యూమ్డ్ మీన్ వాల్యూ ఉంది, బై హెచ్ ఈ వాల్యూ ఉంది. ఇవన్నీ రఫ్ వర్క్ చేసుకోవాలండి. నేను ఒక వాల్యూ చేసి చూపిస్తా. చూడండి ఇక్కడ మనకు xi - a/h. ఫస్ట్ xi వాల్యూ ఎంత అండి? 35 మైనస్ అజ్యూమ్డ్ మీన్ వాల్యూ ఎంత? 65 బై క్లాస్ సైజ్ ఎంత? 10. సో ఇక్కడ మనం రెడ్యూస్ చేస్తే మనకు ఎంత అయిపోతుందని మనకు 30/10 అయిపోయింది. సో 10 1s 10 3s. సో మనకి ఇక్కడ హైయెస్ట్ వాల్యూ 65 కాబట్టి -30/10. సో -3. అలా రిమైనింగ్ వాల్యూస్ అన్నీ చేసుకోవాలండి. నెక్స్ట్ నాకు కావాల్సింది ఏంటిది? FI DI. FI ఇంటూ DI ఇక్కడ చేస్తున్నా. 3 - 3s -9, 7 2s 14, 12 1s 12, 15 0 0 లైక్ దిస్. ఓకేనా? యూ విల్ గెట్ FI DI వాల్యూస్. ఫార్ములాలో మనకు కావాల్సింది సమ్మేషన్ FI DI. సో యూ నీడ్ టు యాడ్ ఆల్ ద వాల్యూస్, దెన్ యూ విల్ గెట్ -50. సమ్మేషన్ FI యూ నీడ్ టు యాడ్ ఆల్ ద వాల్యూస్ 50. సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి ఇక్కడ చూడండి ఒకసారి. A 65 ప్లస్ FI DI -15, FI 50, సమ్మేషన్ FI 50, క్లాస్ సైజ్ 10. సో ఇక్కడ 0 0 క్యాన్సిల్. ఇక్కడ మిగిలిందంటే 5 1s 5 3s 15. 65 ప్లస్ ఇంటూ మైనస్ -3, 65 - 3 62. x బార్ వాల్యూ వచ్చేసింది. ఇక్కడ నాకు కావాల్సిన ఫస్ట్ వాల్యూ ఏంటిది? మళ్ళీ మనకు xi - x బార్. నెక్స్ట్ నాకు కావాల్సింది xi - x బార్ హోల్ స్క్వేర్. సో ఇక్కడ టేబుల్లో చూడండి xi - x బార్, xi - x బార్ హోల్ స్క్వేర్, లాస్ట్ టర్మ్ FI ఇంటూ xi - x బార్. సో ఈ టర్మ్ ఎలా వచ్చేస్తుంది మనకు? xi - x బార్. xi 35, x బార్ 62. 35 - 62 -27, 45 - 62 -17 లైక్ రిమైనింగ్ వాల్యూస్ చేసుకోవాలా. నెక్స్ట్ ఏం చేయాలి? దీనికి స్క్వేర్. 27 × 27 729, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 17 17s 289, 7 7s 49, 3 3s 9, 4 13 13s 169. సో రిమైనింగ్ 2 వాల్యూస్ సేమ్. నెక్స్ట్ ఏం చేయాలా? xi - x బార్ హోల్ స్క్వేర్ వాల్యూను f తోటి మల్టిప్లై చేయాలా. 3 729s 2187, 7 289s 2023, రిమైనింగ్ ఆల్ వాల్యూస్ చేసుకోవాలా. సో మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? సమ్మేషన్ ఇచ్చాడు. సమ్మేషన్ అంటే ఏం చేయాలండి? ఈ అన్ని వాల్యూస్ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే నాకు ఎంత వస్తుందండి? ఇక్కడ మనకు 10,050. సో సబ్స్టిట్యూట్ చేస్తాం. 10,050 బై సమ్మేషన్ FI వాల్యూ ఎంత అండి? 50. ఇక్కడ చూడండి 0 0 క్యాన్సిల్. రిమైనింగ్ 1005/201. సో దీన్ని 1005/5. దీన్ని డివిజిబుల్ చేస్తే నాకు ఏం వచ్చేస్తుందండి? మనకు 201 వచ్చేస్తుంది. సో ఫైనల్లీ వేరియన్స్ వాల్యూ ఎంత? 201. సో దీనికి స్టాండర్డ్ డీవియేషన్ కావాలి. స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా ఏంటిది? అండర్ రూట్ వేరియన్స్. వేరియన్స్ వాల్యూ ఎంత? 201. సో 201 రూట్ వాల్యూ ఎంత ఎగ్జిస్ట్ అయిపోతుంది మనకు? 14.18. సో ఇదండి మనకు వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్. సో నెక్స్ట్ 23rd క్వశ్చన్ అండి. సో 23rd క్వశ్చన్ ఏంటంటే మనకు డిఫైన్ కండిషనల్ ప్రాబిలిటీ, స్టేట్ అండ్ ప్రూవ్ మల్టిప్లికేషన్ థీరం అండి. వెరీ సింపుల్ అండి. కండిషనల్ ప్రాబిలిటీ అంటే ఏంటిదండి? A ఆఫ్టర్ B, B ఆఫ్టర్ A అంతే. ఇక్కడ చూడండి ప్రాబిలిటీ ఆఫ్ B ఆఫ్టర్ A, దట్ ఈస్ కాల్డ్ కండిషనల్ ప్రాబిలిటీ. B ఆఫ్టర్ A, హౌ టు రిప్రజెంట్? P ఆఫ్ B బై A. డినామినేటర్ అనేది నెక్స్ట్ వచ్చేది, న్యూమరేటర్ అనేది ఆఫ్టర్ వచ్చేది. అర్థమైంది కదండి? B ఆఫ్టర్ A, B ఆఫ్టర్ A అన్నప్పుడు ఏం రాయొచ్చు మనం? P ఆఫ్ B బై A. A ఆఫ్టర్ B అంటే ఏంటిది? P ఆఫ్ A బై B నోటేషన్. ఇదండి మనకు. సో ఇక్కడ మనకు నెక్స్ట్ మల్టిప్లికేషన్ థీరం. మల్టిప్లికేషన్ థీరంకు నువ్వు స్టేట్మెంట్ నువ్వే రాసుకోవాలండి. సో ఏంటిదండి మనకు మల్టిప్లికేషన్ థీరం? A అండ్ B ఆర్ ద ఈవెంట్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్. P of A is greater than 0 and P of B is greater than 0, then
పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఇదండి మనకు ఫార్ములా, మల్టిప్లికేషన్ థీరం ఫార్ములా. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందే. దీన్ని కూడా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, ఈజీ అండి. ఎక్కడి నుంచి వస్తా చూడండి ఒకసారి ప్రూఫ్. ఏ అండ్ బి ఆర్ ద ఈవెంట్స్, పి ఆఫ్ ఏ గ్రేటర్ దెన్ 0, పి ఆఫ్ బి గ్రేటర్ దెన్ 0. సో ఇక్కడ చూడండి ఒకసారిగా కండిషనల్ ప్రాబబిలిటీ. నీ కండిషనల్ ప్రాబబిలిటీ డెఫినేషన్ గుర్తు లేకున్నా పర్లేదండి, ఫార్ములా గుర్తుంటే సరిపోతుంది. ఏంటంటే ఫస్ట్ ఫార్ములా పి ఆఫ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏ బై గోస్ టు ఇంటర్సెక్షన్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ డివైడెడ్ బై డినామినేటర్ ఏముందండి బి. సో పి ఆఫ్ బి అర్థమైంది కదండి. బై గోస్ టు ఇంటర్సెక్షన్ డినామినేటర్ బి కాబట్టి పి ఆఫ్ బి. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాను, డినామినేటర్లో ఉన్న పి ఆఫ్ బిని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళిపోతున్నా, ఇంటూ అయిపోయింది. పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది ఒక ఈక్వేషన్ అనుకుంటున్నా. నెక్స్ట్ ఇంకో ప్రాబిలిటీ ఏం తీసుకుంటున్నా, కండిషనల్ ప్రాబిలిటీ పి ఆఫ్ బి బై ఏ. ఏం రాయొచ్చండి, పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ బై పి ఆఫ్ ఏ. అగైన్ టేక్ లెఫ్ట్ సైడ్ ఇంటూ. సో ఫైనల్ ఇక్కడ చూడండి ఇవి రెండు ఆర్హెచ్ఎస్ వాల్యూస్ అండి. ఆర్హెచ్ఎస్ ఏమున్నాయండి, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటర్సెక్షన్ ఏ అయిపోతుంది. రెండు సేమ్ రాయొచ్చండి. సో ఇవి రెండు ఈక్వల్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ టూ వాల్యూస్ కూడా మనకు ఈక్వల్ అయిపోతుంది. ఇదే మల్టిప్లికేషన్ థీరం. నీకు మల్టిప్లికేషన్ థీరం దగ్గర ఇది గుర్తు లేకున్నా పర్లేదండి, నీకు కండిషనల్ ప్రాబిలిటీ గుర్తుంటే సరిపోతుంది. ఏ బై బిని ఏం రాయొచ్చు, ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ బి, బి ఇంటర్సెక్షన్ ఏ బై పి ఆఫ్ ఏ. ఇది లెఫ్ట్ సైడ్ తీసుకురావాలి. ఇవి రెండింటిని ఈక్వల్ చేస్తే అదే మనకు మల్టిప్లికేషన్ థీరం. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అండి. లాస్ట్ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది మనకు, ర్యాండమ్ వేరియబుల్స్. ర్యాండమ్ వేరియబుల్స్లో మనకు గన్ షాట్ 5 క్వశ్చన్స్ ఉంటాయి కదండి. సో అందులో వన్ ఆఫ్ ది క్వశ్చన్ అండి. ఏమి ఇచ్చారు చూడండి ఇక్కడ మనకు, 2 cubical dice are rolled, find the probability distribution of the sum of the numbers on them అండ్ ఫైండ్ ద మీన్ ఆఫ్ ది ర్యాండమ్ వేరియబుల్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటిదండి మనకు, ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. దేనికంటే మనకు అడిగింది, సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఆన్ దెమ్. ఇక్కడ చూడండి మనకు డైస్ 1 అండ్ డైస్ 2 డైస్ ఉన్నాయండి మనకు. 2 డైస్ని మనం రోల్ చేస్తాం. రోల్ చేసినప్పుడు ఇక్కడ ఒక అవుట్కమ్ వస్తుంది, ఇక్కడ ఒక అవుట్కమ్ వస్తుంది. ఈ రెండింటిని ఏం చేయాలంటే నేను సమ్ చేయాలంట. ఈ రెండింటికి సమ్ చేసే వాటికి నేను ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ రాయాలి. ఓకేనా. సో ఇక్కడ చూడండి మనకు నార్మల్గా ఇక్కడ కన్సిడర్ చేసుకుంటే 2 డైస్ తీసుకుంటామండి. తీసుకున్నప్పుడు ఇది డైస్ 1, ఇది డైస్ 2. ఫస్ట్ అవుట్కమ్ ఏమొస్తుందండి మనకు 1,1, 1,2, 1,3 అప్ టు 6,6 రాస్తామండి. సో ఇక్కడ ఫస్ట్ అవుట్కమ్ ఉన్నది 1 + 1 ఎంత అండి మనకు ఆన్సరు 2. అర్థమైందా, అంటే ఫస్ట్ అవుట్కమ్ ఫస్ట్ డైస్లో 1 వస్తుంది, సెకండ్ డైస్లో 1 వస్తుంది. ఈ 2 అవుట్కమ్స్ని ఏం చేయాలంటే నేను ప్లస్ చేయాలంట. సమ్ ఆఫ్ నెంబర్స్ ఆన్ దెమ్ అంటే 2 అవుట్కమ్స్ని యాడ్ చేయాలి. ఫస్ట్ అవుట్కమ్ 1 + 1 ఎంత అండి ఆన్సర్ మనకు 2. సో అంటే ఇక్కడ మనకు అవుట్కమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుందండి, మనకు 2 నుంచి స్టార్ట్ అయిపోతుంది. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఓకేనా. సో 1,1, 1 + 1, 1,2, 1 + 2 ఈజ్ ఈక్వల్స్ టు 3. ఇంకోటి ఏమొస్తుంది 2,1, 2 + 1 ఈజ్ ఈక్వల్స్ టు ఆల్సో 3. ఇంకోటి ఏమొస్తుంది 1,3, 3,1. నెక్స్ట్ 2,2 3 అయిపోయింది అంతేనా. 1,3, 2,2, 3,1. 1 + 3 ఈజ్ ఈక్వల్స్ టు 3 + 1 ఈజ్ ఈక్వల్స్ టు 2 + 2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంతండి మనకు 4. సో ఇక్కడ మనకు సమ్ చేస్తే వాల్యూస్ ఏమొస్తాయండి మనకు 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. లాస్ట్ అవుట్కమ్ ఎక్కడ వస్తుందండి మనకు 6,6. 6 + 6 ఈజ్ ఈక్వల్స్ టు 12. సో వీటన్నింటి యొక్క ప్రాబిలిటీ వాల్యూస్ అంటే మనకు 2 అనే ఎన్నిసార్లు వస్తుందండి మనకు ఒకటేసారి వస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్, నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ బై టోటల్, నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ బై టోటల్. టోటల్ అవుట్కమ్స్ ఎంత ఉందండి మనకు 36. అంటే మనకు 2 డైస్ని రోల్ చేసినప్పుడు శాంపుల్ స్పేస్ ఏమైపోతుందండి 6 6 36 వచ్చేస్తుంది. ఇప్పుడు న్యూమరేటర్ వాల్యూస్ ఏంటిది మనకు కావాల్సిన క్వశ్చన్. 2 ఎన్నిసార్లు వస్తుందండి మనకు ఒకటేసారి వస్తుంది. 3 ఎన్నిసార్లు వస్తుంది మనకు 2 సార్లు వస్తుంది. 4 ఎన్నిసార్లు వస్తుంది 3 టైమ్స్. 5 ఎన్నిసార్లు 4, 6. అలా నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఆఫ్
ఎగ్జిస్టింగ్ వాల్యూస్. ఇది మనకు ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అండి. నెక్స్ట్ మనకి ఏం కావాలా, మీన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దీనికి మీన్ ఫార్ములా ఏంటిది, మనకు సమేషన్ xi ఇంటూ ప్రాబబిలిటీ వాల్యూస్. మనకి ఇక్కడ xi వాల్యూస్ ఉన్నాయి అండ్ ప్రాబబిలిటీ వాల్యూస్ ఉన్నాయి. ఆ రెండింటిని ఇంటూ చేస్తూ యాడ్ చేయాలి. 2 ఇంటూ 1/36 ప్లస్ 3 ఇంటూ 2/36 ప్లస్ 4 ఇంటూ 3/36 లైక్ ఆల్ ద వాల్యూస్ వేసేస్తాం. ఇక్కడ చూడండి, మనకు 1/36, 2/36, 3/36 అంటే ఇందులో ఏం కామన్ తీయచ్చండి, మనం 1/36ని కామన్ తీయచ్చు. రిమైనింగ్ ఏముంటాయి, 2 ఇంటూ 1, 3 ఇంటూ 2, 4 ఇంటూ 3, 5 ఇంటూ 4 అప్ టు 12 ఇంటూ 1. ఇలా మనకు రిమైనింగ్ వాల్యూస్ ఎగ్జిస్ట్ అయిపోతాయి. వాటిని రెడ్యూస్ చేయండి. 2 1 జా 3 2 జా 6, 4 3 జా 12, 5 4 జా 20 అప్ టు 12 1 జా 12. ఈ అన్ని వాల్యూస్ని యాడ్ చేస్తే నాకు ఎంత వస్తుందండి, 252 వస్తుంది బై 36. డివైడ్ చేస్తే నాకు ఆన్సర్ ఎంత, మీన్ ఈజ్ ఈక్వల్స్ టు 7. వెరీ సింపుల్ అండి. ఇదండి మనకు అకార్డింగ్ టు 2026 అకాడమిక్ ఇయర్ మోడల్ అండ్ గెస్సింగ్ పేపర్ అండి, సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్ ఏ.